సత్య సంపూర్ణ సర్వాధికారి అయిన దేవ యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ప్రభువా, మరి ఈ సాయంకాలం వేళలో నీ సన్నిధానములో అవును ప్రభువా, మరి ఇక్కడికి నన్ను చేర్చిన విధానకై స్తోత్రములు. అవును ప్రభువా, నీ సన్నిధానములో నా సాక్ష్యమును పంచుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపకై వందనమును చెల్లించుకుంటున్నాను. అవును ప్రభువా, మరి ఈ సాక్ష్యములో మీ యొక్క నామమునకు మహిమ తెచ్చవలసిందిగా మనం చేసుకుంటున్నాను. ప్రభువా, మరి నా తలంపుల్లోను, క్రియలోను, ఆలోచనలోను, నడకలోను అవును ప్రభువా, సమస్తము అన్ని విషయాలలోనూ మీ నామమును మహిమ తెచ్చుకునే విధంగా నన్ను చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాను. అంధకార దురాత్మ శీకర శక్తులన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తుంటున్నాం. దయగల దేవ, నేను అల్పుడను, అయోగ్యుడను, అపాత్రను, దుమ్ము ధూళి వంటి వాడను, ఎందుకు పనికిరానటువంటి వాడను. ప్రేమగల తండ్రి, మరి మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి వస్తుంటున్నాను. నీ శిలువ చాటును నన్ను మరుగుపరచుము. దయగల తండ్రి, మీ యొక్క ప్రియ బిడ్డలతో మీ యొక్క పరిశుద్ధుల ఎదుట సాక్ష్యం పంచుకున్నట్టుగా నాకు సహాయం అనుగ్రహిస్తూ రమ్మని, నీ శిలువ కార్యమును ప్రభువా నా హృదయంలో జరిగించమని నా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఇక్కడ చేరి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు మీ మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి ప్రభు సహాయం చేయాలని కోరుచుంటున్నాను. మా ఊరు అడవిచొల్లపల్లి, వీరపునన్నపల్లి మండలము, కడప జిల్లా. నేను సాక్ష్యం చెప్పే ముందు మా పూర్వీకుల గురించి కొంచెం చెప్పాలని తలస్తుంటున్నాను. మా పూర్వీకులు హిందూ ఆచారమును ఆచరించేటువంటి వారు. అందులో మా అబ్బ తల్లిదండ్రులు హిందూ మతములో ఉన్నటువంటి వారు శ్రీరాములను కొలిచేటటువంటి వారు, సీతాదేవిని శ్రీరాములను కొలిచేటువంటి వారు. ఆ కాలక్రమేణా వారిలో మా అబ్బ పేరు పెదగంగన్న. ఆయన ద్వారా ఆయనకు 5 మంది సంతానము, 5 మంది కుమార్తెలు, మగపిల్లలు 5 మంది, ఆడపిల్లలు 5 మంది. అయితే మగపిల్లల్లో ఒక కుమారుడు చనిపోయినాడు అంట. ఆడపిల్లలలో 2 కుమార్తెలు చనిపోయినారు. మిగిలినది 4 కుమారులు, 3 కుమార్తెలు. ఈ 4 కుమారుల్లో పెద్ద ఆయన పేరు జయరాజు, రెండో ఆయన పేరు యాకోబు, మూడో ఆయన పేరు రామయ్య, 4వ వ్యక్తి పేరు యేసయ్య. ఈ 3 ఆడపిల్లలలో ఆలిసమ్మ అనే ఒక ఆమె, మాణిక్యమ్మ అనే ఆమె ఒక ఆమె, ఒకటి పెద్దక్క అనే ఆమె. వీళ్ళు ఈ పెద్దగంగన సంతానం. ఈ సంతానములో 3వ వ్యక్తి రామయ్య. ఈ రామయ్య రాణమ్మ దంపతులమే మేము పిల్లలం. ఈ రామయ్య కొంచెము చిన్నతనములోని విద్యను అభ్యసించుకోకుండా బాల్యంలోని మేకలు కాసేవాడు. ఆయనకు 12 సంవత్సరాల వరకు మేకలు కాస్తూ ఉన్నాడు. మా అబ్బగారిది పెద్ద కుటుంబం, 2 ఎద్దులు గాండ్లు ఉన్నటువంటివి. ఊరిలో అందరూ ఒక మోదుబరి రైతుగా చూసేవారు. ఎందుకంటే ఊళ్ళో అందరికీ న్యాయం తీర్చేటువంటి వారు పెద్దలుగా, ఊళ్ళో ఉన్నటువంటి వారికి అందరికీ. అలాగా ఉన్నటువంటి పెద్ద కుటుంబంలో మా అబ్బగారు ఆయన ఒక మిద్దె కట్టినాడు, పెద్దగంగన్న లక్ష్మమ్మకు. ఈ 2 దంపతులకు వీళ్ళు పుట్టిన సంతానంలో వారు ఒక మిద్దె వేసినారు. ఆ మిద్దె వేసిన కారణాన ఒకరోజు ప్రచండ వర్షము కురియడం వలన మిద్దె అంతా కప్పంతా పడిపోయింది. ఇంట్లో మా జేజీ, మా అబ్బ, మా నాన్న, ఇంకా ఒక అక్క ఉండి ఆ మిద్దెలోనే పడిపోయినారు. అందులో మా జేజీ గారు మరణించినారు. మా నాన్న కనిపించలేదంట, వారి అక్క కూడా కనిపించలేదంట, అక్క కూడా చనిపోయినారు. మా నాన్నగారు చనిపోయినాడని పాడే కూడా కట్టినారు.
పాడి కూడా కట్టినప్పుడు మా జేజీని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. మా నాన్న కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు మా నాన్నగారికి నోట్లో నుంచి బురగ వచ్చిందంట. నోట్లో నుంచి బురగ వచ్చింది. ఆ బురగ వచ్చిన కారణాన్ని బట్టి ఈయన బ్రతికే ఉన్నాడు అని తలంచి అక్కడ ఉన్నటువంటి వారి పెద్దలందరూ ఆయనను హాస్పిటల్కు మంత్రసాన దగ్గరికి తీసుకెళ్లారంట. ఆయన కొంచెం రోజులు తేరుకున్న తర్వాత ఈయన ఇంకా పని చేయలేడు, ఎందుకంటే మిద్ది కింద పడినాడు కాబట్టి అని ఆయనను తీసుకెళ్ళి చదివించాలనుకున్నారు మా అబ్బగారు. ఆ విధంగా ఊళ్ళో ఉండే వాళ్ళందరూ మా నాన్నను చదువుకున్న రామయ్య అంటారు. ఆయన చదువుకోవడానికి 1వ తరగతికి 12 సంవత్సరాల తర్వాత, అంటే అప్పుడు దగ్గరగా 13-14 ఏళ్ళ వయసులో 1వ తరగతి అనాథ శరణాలయము కడప అనాథ శరణాలయంలో చేర్పించారు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి. అంటే అప్పుడు ధనం ఉన్నది కానీ డబ్బులు లేవు, అంత ధాన్యం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు ఎక్కువగా అన్నమాట. ఒక అర్ధ అలాంటి పైసలు ఆ కాలంలోనే మా నాన్నను తలా ఇంత వేసుకొని అనాథ శరణాలయంలో చేర్పించారు. ఆ అనాథ శరణాలయంలో 1 నుంచి 7 వరకు కడపలోనే చదివినాడు. 7 తర్వాత అక్కడి నుంచి ఆ చదువు చాలించి తిరిగి ఈరపన్నపల్లె మండలం, కడప జిల్లాలోనే ఈరపాంపల్లి మండలంలో సంగమేశ్వర దేవాలయంలో ఆ స్కూల్లో 8 నుంచి 10 వరకు చదివాడు. 10 వరకు చదివారు అక్కడ. అప్పుడు అదే ఇప్పుడు ఎస్ఎస్సి అంటున్నాం, అప్పుడు ఎస్ఎల్సి అనేవారు పిలిచేవారు, ఎస్ఎల్సి అని. అంటే ఆ ఊర్లో మా నాన్న ఒక్కరే చదివినటువంటి వారు. 10th క్లాస్ మా నాన్న ఫెయిల్ అయినప్పటికీ ఆ ఊర్లో ఫెయిల్ అయినా కూడా చదివినటువంటి వ్యక్తి మా నాన్న ఒక్కరే. ఆ ఊళ్ళో ఉన్నటువంటి రెడ్డి గారి పిల్లలను, గొల్ల వాళ్ళ పిల్లలను, మాల వాళ్ళ పిల్లలను, మాదిగ వాళ్ళ పిల్లలను, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించాలని ఆయన యొక్క సంకల్పం. ఆ కాలంలో చదువు తక్కువ, పని ఎక్కువ. కానీ మా నాన్నకు ఉద్యోగం లేదు. ఉద్యోగం లేనప్పుడు ఆయన వాళ్ళ అన్నగారు అయినట్టు జయరాజుతో, నువ్వు పని చేయలేవురా, బావి పనులు అందుకు చేయలేవు, నిన్ను చదివించినాము, ఏదో చోట పని చేయాలా నువ్వు అని అన్నాడంట. సరే అన్న నీ ఇష్టము అని చెప్పాడంట. ఆయన కొంచెము పార్టీ వ్యవహారాలు చూసేవారు. అక్కడ బుసిడిపల్లిలో ఒక వ్యక్తి, తెలిసినట్టు వ్యక్తి ఉంటే ఆయన, అయ్యా మా తమ్ముడు చదువుకున్నాడు, 10 వరకు ఫెయిల్ అయినాడు, ఏదన్నా మీ కొలువులో పని ఉంటే చూపించండి అని అడిగారట. ఆ ఈరపనాంపల్లిలో ఉన్నటువంటి స్కూల్ నుంచి మొదలుకొని హై స్కూల్, డిగ్రీ, తర్వాత బీఈడి కాలేజీలు, పీజీ కాలేజీలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారు అందరూ అక్కడ చదువుకునేటువంటి వారు. ఆ కాలంలో మా నాన్నకు ఇన్ని కాలేజీలు ఉన్నాయి కదా, మీరు ఏదన్నా పని ఇప్పించండి అయ్యా అని అడిగితే, సరే రమ్మన్రా అని చెప్పినారు. ఆయన పేరు ఒంటిగారి రామసుబ్బన్న. ఆయన పేరు ఒంటిగారి రామసుబ్బన్న, కరస్పాండెంట్ ఆయన ద్వారా మా నాన్నకు పోస్ట్ ఆఫీసులో ఉద్యోగము ఇచ్చినారు. పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం ఇచ్చినారు. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న కాలంలోనే మా నాన్నకు నాగూరు అనే గ్రామంలో వాళ్ళ అక్క ఉన్నది, పెద్దక్క. ఆ అక్కను చూడడానికి పోవడానికి వచ్చే సందర్భంలో రాణెమ్మ అనే ఆమెను మా తల్లిగారిని వివాహము చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్న తర్వాతనే మా నాన్నకు కొన్ని రోజులు ఆ పోస్ట్ పని చేస్తూ ఉంటే మా అమ్మగారు వాళ్ళ చిన్నాన్నకు మొరపెట్టుకుంది, అయ్యా ఆయనేమో పని చేస్తున్నాడు కానీ ఇంటికి ఇక్కడ 2 రోజులు ఉంటాడు, అక్కడ 2 రోజులు ఉంటాడు, ఇంటికి సరిగ్గా రాడు, పోస్ట్ పని ఎక్కువగా ఉన్నది అని వాళ్ళ చిన్నాన్నకు మొరపెట్టుకుంది. వాళ్ళ చిన్నాయన అంటే కడపలో ఉన్నటువంటి సువర్ణమ్మ, జయరాజు వాళ్ళు, అంటే మా ఆనందమ్మ చెల్లెలు, అంటే మా అమ్మ చెల్లెలు.
ఆమెకు చెప్తే, అమ్మ నువ్వు ఎందుకు ఇక్కడ ఆ గుట్టలలో అందులో పని చేయలేవు, నువ్వు వచ్చేసేయి అని తీసుకెళ్ళాడు కడపకు మా అమ్మను మా నాన్న. అప్పటికి నేను చిన్న పిల్లవాడిని, నేను పుట్టినాను అన్నమాట. నేను మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు, మా నాన్న అక్కడ ఉన్నప్పుడు మా తాతగారి ఇంట్లోనే, మా తాత అటెండర్ కరెంట్ ఆఫీసులో, మా తాతగారు కరెంట్ ఆఫీసులో అటెండర్గా పనిచేసేవారు. ఆయన వచ్చిన జీతంతోనే మమ్మలను తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఒకానొక సందర్భంలో, రామయ్య నీకు కూడా ఏదైనా ఒక కొలువు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ కడపలో ఉన్నటువంటి రెడ్డి కర్ణాల ఆ కాలంలో ఉన్నారన్నమాట. ఆ కాలంలోనే వారికి లాంబట్ సారోళ్ళు ఎల్సెక్క అనేటువంటి వాళ్ళ ఇంట్లో మా నాన్న పనికి కుదుర్చబడినాడు. అంటే వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళడము, వాళ్ళ పిల్లలను స్కూల్ దగ్గరికి వదిలిపెట్టడం, ఇంటికి తీసుకురావడం అన్నమాట. ఆ విధంగా అలా జరుగుతున్న కొన్ని రోజుల్లోనే ఆ సొసైటీలో, కోఆపరేటివ్ సొసైటీ కాలనీలోనే, కోఆపరేటివ్ సొసైటీలో పోస్ట్ మ్యాన్గా కూడా మళ్ళీ పనిచేస్తూ వచ్చారంట. ఆ పని చేస్తూ వస్తున్న కాలంలోనే వీళ్ళ ఇంట్లో పని చేస్తున్నాడు కాబట్టి లాంబట్ సార్ వాళ్ళు మా తాతగారు అడగడం కారణాన్ని బట్టి ఆయన అప్పుడు ఉద్యోగాలు పడినాయంట. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడినప్పుడు మా నాన్నను, నువ్వు ఎస్ఎల్సి చదివినావు కదా, ఈ ఉద్యోగానికి నువ్వు అర్హత ఉంది అంటే అప్పట్లో 5వ తరగతి చదివినా చాలన్నమాట. నాన్న ఎస్ఎల్సి చదివినాడు కాబట్టి ఆ ఉద్యోగానికి అప్లై చేస్తే ఆ చేసిన వ్యక్తి లాంబట్ సార్ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవారు అన్నమాట. వారు రికమెండేషన్ ద్వారా ఆయనకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు ఆ పోస్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే కమాటిగా పని ఇవ్వడము జరిగింది. టైమ్ స్కేల్ వర్కర్గా పని చేయడము జరిగింది. ఈ పని చేయని కారణాన్ని బట్టి ఆయనకు పోస్టు చిట్వేలు మండలానికి ఇచ్చారు. చిట్వేలు మండలానికి, కడప జిల్లానే చిట్వేలు మండలానికి ఇచ్చారు. అక్కడ బాలురావు వసతి గృహం నెంబర్ 1 హాస్టల్లో కమాటిగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ నా విద్యాభ్యాసం కూడా ప్రారంభమైనది. అంటే చిన్నపిల్లవాడిని కాబట్టి ఎలిమెంట్ స్కూల్కి నన్ను కూడా తీసుకెళ్ళి, మా చిన్నాయన ఉన్నాడు అనమాట వేముల దగ్గర, భూషణం అని. ఆయనకు తండ్రి ఉన్నాడు కానీ తల్లి లేదు అనే కారణంతో మా నాన్న ఆయన కూడా తోడు తీసుకొచ్చుకున్నాడు ఇంటికి. నేను సాక్కుంటాను చిన్నాయన, వాడిని పంపించంటే ఆయన కూడా వచ్చి మా దగ్గరనే ఉన్నాడు. ఆయన నన్ను రోజు స్కూల్కి తీసుకెళ్ళడము తీసుకురావడము చేసేవాడు. మా ఇంట్లోనే ఉండేవాడు యవనస్తుడిగా. ఆ విధంగా చేస్తూ ఉద్యోగం చేస్తున్న ఒక 5 ఏళ్ళు చిట్వేలో ఉద్యోగం చేశారు. అక్కడ నుంచి మరీలు పుట్టింది చిట్వేలో ఉండగా. అంటే అప్పటికి మేము ఇద్దరము, సునీత నేను పుట్టినాము. మరీలు కూడా అక్కడే పుట్టినది. అక్కడ నుంచి అక్కడ 5 ఏళ్ళు అయినాయి, టైమ్ స్కేల్ అయిపోతే రెగ్యులర్ అయింది. మా సునీత పుట్టనే రెగ్యులర్ అయింది మా నాన్నకు అక్కడే. అక్కడ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మరీలు పుట్టింది. అక్కడ నుంచి మేము చిట్వేల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి 5 ఏళ్ళ తర్వాత ఉప్పలూరుకి వచ్చాం. ముద్దనూరు మండలము ఉప్పలూరులో. ఈ ఉప్పలూరులో చేరినాం. నాయన ఉద్యోగరీత్యా కమాటిగా అక్కడ పనిచేస్తున్నాడు. అప్పుడు ఆ నాన్న ఊళ్ళో ఉండే వాళ్ళ పిల్లలందరినీ చదివించాలని అనుకున్నాడు కదా, అప్పుడు సమయం లేకపోయింది. ఎప్పుడైతే ఉప్పలూరుకి వచ్చాడో అప్పటి నుంచి పిల్లలందరినీ, ఊళ్ళో ఉండే వాళ్ళ పిల్లల్ని, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ తీసుకొచ్చి హాస్టల్లో చేర్పించాడు. ఆయన చదువుకున్న చదువుకు ఆ ఊళ్ళో సాయం చేసిన ప్రతి ఒక్క రుణము తీర్చుకోవాలని పిల్లలందరినీ చదివించడం ప్రారంభించాడు. ఆ విధంగా నేను కూడా ఉప్పలూరులోనే, మా మామ ఆదాం ఇక్కడ మీకు సంఘంలోనే పెద్దగా పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయన నేను ఇద్దరం ఒక క్లాస్మేట్. ఆయన కూడా కర్నూలు నుంచి వచ్చినాడు. కర్నూలు నుంచి ఇంటికి వచ్చినప్పుడు మేము ఎప్పుడన్నా నాగూరికి సెలవులకు ఇంటికి వెళ్తే ఆయన తల్లిదండ్రులు మా నాన్నను ఇంటికి ఆహ్వానించేవారు భోజనానికి. అప్పుడు ఆయన సెలవుల్లో ఇంటికి వచ్చినాడు. ఏమి మామ అంటే,
వీడికి చదువు అక్కడ వాళ్ళు వెనక్కి పంపించారా, టీసీ లేదని అంటున్నారు అంటే, మామ నేను తీసుకెళ్తాను, నువ్వేమి వరి కావద్దు అని చెప్పాడు. ఆయన కూడా తీసుకొచ్చుకున్నాడు మా ఇంటికి. ఎప్పుడైతే మా ఇంటికి వచ్చాడో నాటి నుంచి నేటి వరకు మా దగ్గరనే ఉన్నాడు. ఆయన నాతో పాటు ఆయన కూడా ఇద్దరం కలిసే చదువుకున్నాం. ఏ రోజు తారతమ్య భేదం లేకుండా ఇద్దరిని మా నాన్న పెంచాడు. ఆ విధంగా పెంచుతూ వచ్చినాడు. 10th క్లాసు 9th క్లాస్ వరకు ఉప్పులలో చదివాము ఇద్దరము. 10th క్లాస్లో ముద్దనూరులో చదివాము ఇద్దరము. 10th క్లాస్ ఫెయిల్. ఆయన 2 సబ్జెక్టులు, నేను 1 సబ్జెక్టు, మా పెదాయన కొడుకు 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా. 1 సంవత్సరము ఇంటికాడ, ఆయన ఇంటికాడ, నేను ఇంటికాడనే. ఇంటికాడ ఉండడం కారణాన్ని బట్టి కట్టెలకు పుల్లలకు వెళ్ళేవాళ్ళు. ఆ సంవత్సరం అంతా మళ్ళీ సెప్టెంబర్లో రాయాలి. మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్లో రాయాలి. సెప్టెంబర్లో రాయడానికి మాకు సెంటరు ముద్దనూరు కాబట్టి ముద్దనూరు నుంచి జమ్మలోడికి వేశారు. అక్కడ పోయి రాయాలి. నేను ఇంగ్లీష్ రాయాలి, ఆయన హిందీ మ్యాథ్స్ రాయాలి. పోయినాము. ఆ సంవత్సరము రాసాము, ఫెయిల్ అయినాం. మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఆయన ఇంటి దగ్గర వేంపల్లిలో ట్యూషన్ చెప్పించుకున్నాడు. నన్ను డాన్ బోస్కో ఐటీలో కడపలో మా చిన్నాయన, ఆయనకు పిల్లలు లేరనమాట, 15 ఏళ్ళ దాకా పిల్లలు లేరు. ఆ మమకారంతో, అన్న నేను మా అబ్బాయిని తీసుకెళ్తాను, నేను చదివించుకుంటాను, నువ్వు ఇస్తావా అని అడిగాడు. సరేనైనా తీసుకెళ్ళు అని చెప్పాను. తీసుకొచ్చి డాన్ బోస్కో ఐటీలో చేర్పించాడు. అప్పటికే మేము ఆర్సీఎం చర్చిలో మేము కొనసాగుతూ ఉన్నాం. ఆర్సీఎంలో ఈ రక్షణ సంఘం లేదు మాకు, ఆర్సీఎంలోనే ఉన్నాం. ఆ విధంగా ఆయన డాన్ బోస్కో ఐటీలో చేర్పించాడు. డాన్ బోస్కో ఐటీలో చేర్పించిన తర్వాత అక్కడ 2 సంవత్సరములు నేను కార్పెంటరు పనిలో నిమగ్నమై పని నేర్చుకున్నాను. నేనే అన్నాను మా నాన్నతో, కార్పెంటర్ పని ఏంది నాన్న, నేను ఫెయిల్ అయినాను కదా, ఏదో పాస్ అయినాక ఏదో మంచి చేస్తానులే అంటే, అరే పిచ్చోడా, యేసుప్రభు అటటోడే కార్పెంటర్ పని నేర్చుకున్నారా నువ్వు ఎంత అన్నాడు. వడ్రంగి పని కార్పెంటర్ అంటే. సరే అన్నాను. అప్పటికి చదువులో పెద్దగా లేదనమాట, అంత జ్ఞానము ప్రభు ఇవ్వలేదు. ఆ డాన్ బోస్కో ఐటీలోకి వెళ్ళిన తర్వాత ప్రభు అంటే ఏమిటో రుచి చూశాను. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏమిటి, ఆయన ఎవరి కోసం వచ్చినాడు, ఎందుకోసం వచ్చినాడు అనేది తెలుసుకున్నాను. అంతేగాని లోకానుసారంగానే ఉన్నాను, తెలుసుకున్నాను. అప్పుడు ఆ ఐటీఐ 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. నేను 10th ఫెయిల్ కదా, ఆ ఐటీఐ అయితే పాస్ అయినాను, ట్రేడ్ ఫస్ట్ క్లాస్ వచ్చాను. అంటే చదువు రానటువంటి నన్ను చదువులోకి కొంచెము దేవుడు నడిపించాడు అన్నమాట. ప్రార్థన, ఇలా బైబిల్ చదువుకోవడము. ఈ మన బైబిల్కు ఆర్సీఎం బైబిల్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ వచ్చను అంటే అక్కడ వచ్చిండు అని ఉంటుంది. అలాంటి గ్రాంధికము వ్యవహారిక భాషలో ఉంటుంది అన్నమాట. ఈ బైబిల్కు ఆ బైబిల్కి తేడా. ఆ విధంగా ఐటీ అయిపోయింది. ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తానే ఫెయిల్ అయినాను కాబట్టి ఆ ట్యూషన్లో అక్కడే డాన్ బోస్కో ఐటీలోనే 10th క్లాస్ వాళ్ళకు స్పెషల్ క్లాస్ చెప్పేవారు, మ్యాథ్స్. ఆ మ్యాథ్స్ సిఎన్పురం నుంచి అక్కడికి టీచరు ఒకరిని అలాట్మెంట్ చేశారు. ఆయన మ్యాథ్స్ చెప్పడం వల్ల చాలా ఈజీగా నేర్చుకొని ఎగ్జామ్ రాశాను. పోయి జమ్మలడుగు పోయి ఎగ్జామ్ రాశాను. 10th పాస్ అయినాను. అక్కడ 2 ఏళ్ళు అయిపోయింది. ఆయన కూడా 10th క్లాస్ పాస్ అయ్యి వేంపల్లి నుంచి ఈరపాంపల్లి మండలంలోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నేను 10th పాస్ అయినాను. ఐటీ అయిపోయింది. నేను ఫస్ట్ ఇయర్ చేరినాను, ఆయన సెకండ్ ఇయర్లో ఉన్నారు. సెకండ్ ఇయర్ అంటే ఇద్దరం ఒకే బ్యాచ్ అయినప్పటికీ ఇద్దరం ఇంటికి ఉండడం కారణాన్ని బట్టి పక్కకు పోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్, నేను ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాం. ఇద్దరిది ఫస్ట్ ఆయన డిగ్రీ ఇంటర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కూడా నాది కూడా అయిపోయింది. సెకండ్ ఇయర్లో నేను మళ్ళీ ఫెయిల్ అయినా. సెకండ్ ఇయర్లో మళ్ళీ ఫెయిల్ అయినా. అంటే
దాంట్లో ఎకనామిక్స్ పోయింది. ఎకనామిక్స్ సబ్జెక్టు చాలా ఈజీ, అంత కష్టం. అర్థమైతే ఈజీ, అర్థం కాకపోతే చాలా కష్టం ఆ సబ్జెక్ట్. అంటే నేను హెచ్ఈపి తీసుకున్నాను అనమాట, హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ తీసుకున్నాను, చదివినాను. ఆ కోర్స్ అయిపోయింది, ఆయన కోర్స్ అయిపోయింది, ఆయన డిగ్రీ చదువుతున్నాడు. నేను తప్పని కారణాన్ని బట్టి ఆ విధంగా ఇంటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటికి వచ్చే పరిస్థితిలో అప్పుడే పెళ్ళి అనే వార్త వచ్చింది. మా అత్త కూతురు చేసుకోవాలని అడిగారు. అంటే అప్పుడు నేను చేసుకుంటాను అన్నా. అంటే తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి చేసుకుంటాను అన్నా మొదట. కానీ వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకు మాకు రాసి పెట్టలేదు. కానీ ఆదాము మా ఇంట్లోనే ఉన్నాడు. ఆయన, నేను ఇప్పటికీ అనుకుంటాను, ఆయన మా ఇంటికి పెద్ద వాడు, ఎలియాజర్ లాంటి వాడు. మా నాన్నతో ప్రతి విషయము సంభాషించేటువంటి వ్యక్తి. అది చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ ఒక అన్నదమ్ముల్లాగా, ఒక తండ్రి కొడుకుల్లాగా అంత అన్యోన్యంగా ఉంటారు. నేనైతే మా నాన్నతో మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. అంత సనువుగా ఆయనే మాత్రమే. ఆయనతో ఏ కార్యం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా అతనితోనే మాట్లాడేవాడు. అంటే వాళ్ళిద్దరు బాండింగ్ అలాంటిది ఉన్నది. కాబట్టి ఆయన ద్వారానే ఆయన కూడా పాపకు పెళ్లి చేయాలి, పెద్ద అమ్మాయికి. మేము మా నాన్నకు నేను ఒక కొడుకుని, ముగ్గురు ఆడపిల్లలు, సునీత, మరిలు, సుధామణి. వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలు, నేను ఒక్కనమాట. ఆయన పెళ్లి చేయాలంటే నేను లేదు బావ, డిగ్రీ అయిపోవాలి, నేను పెళ్లి చేసుకోను, కష్టంగా ఉంటుంది అని చెప్పారు ఆయన. సరే అని నన్ను అడిగారు. నేను మీ ఇష్టం నాన్న అని చెప్పా. కానీ ఆ సందర్భంలో వాళ్ళు ఇస్తామని చెప్పి ఈకుండా పోయేసరికి మా చిన్నాన్న, మనకు తెలిసిన బంధువులలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఇచ్చి చేద్దామని చేశారు. ఎప్పుడంటే 1998లో మే నెల 7వ తేదీన నేను వివాహము చేసుకున్నాను. అప్పటికి 22 సంవత్సరాలు నాకు. అప్పుడు వివాహము అయ్యింది. ఆయనేమో అట్నే ఉన్నాడు పాపం ఇంటి దగ్గరనే. కానీ పిలిచి నాన్న సునీతను ఇచ్చి పెళ్లి చేశారు. మేము 1998లో ఇక్కడికి వివాహమైన 2 నెలలకు ఈ కృష్ణాపురంలోనికి ఎంటర్ అయినాం. అది ఎప్పుడంటే 6వ తేదీ 7వ నెలలో 1998లో ఇండ్లు కొనుక్కున్నాం. ఇక్కడే జీవన్న ఇంటికి ఎదురుగా కోటం ఉన్నది, ఆ కోటం కొనుక్కున్నాం. 18,500కు అప్పుడు కొనవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మా అమ్మకు 3, 2 తమ్ముళ్ళు, ఒక అన్న. మా చెల్లెలు మా దగ్గరనే ఉండాలని కృష్ణాపురంలోనే దేవదాసు, సుందరరాజు, పురుషోత్తం, వీళ్ళు 3 మా దగ్గరనే ఉండాలని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చుకొని ఇక్కడే ఇల్లు కొనిచ్చి వాళ్ళ దాపన చేర్చుకున్న తర్వాత మళ్ళీ మేము 23వ తేదీ 8వ నెలలో 98లోనే ఇక్కడికి మకాం మార్చాం. అంటే కాజీపేటలో ఉన్నాం అన్నమాట. కాజీపేట నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. నాయన అప్పనపల్లిలో పనిచేసేవారు. నాయన చిట్టివేలు నుంచి ఉప్పలూరు, ఉప్పలూరు నుంచి అప్పనపల్లి, అప్పనపల్లి నుంచి నంది మండలంలో పనిచేస్తూ ఉన్నారనమాట. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి వీలైంది. మా ఇంట్లో రక్షణ కార్యం లేదు, ఆర్సీఎం చర్చిలోనే ఉన్నాం, రక్షణ కార్యం లేదు. ఎప్పుడైతే ఆ కాజీపేట బాలగురవయ్య అన్నాన్ని దైవజనులు ఒకరు ఉన్నారు, ఆయన దేవుని యొక్క మహిమలోకి పిలువబడినారనుకోండి. ఆయన ద్వారా మా పెద్ద చెల్లెలు రక్షింపబడినది అన్నది కాలంలోనే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్తేర్ అక్క ఉన్నారు కదా, వారి ద్వారా బేర్షబాకు ఆమె వెళ్ళేది మా ఇంట్లో నుంచి. అంతే, మాకు ఎవరికి సంబంధం లేదు చర్చి గురించి. ఈ చర్చి సంబంధం మాకు లేదు. ఆమె ఒక్కటి వెళ్తున్నది. అక్కడ ఆయన వేంపల్లిలో అగస్టిన్ అంకుల్ దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నారు. ఆయన మమ్మల్ని అడిగారు, ఏమండి మీరు పాపనిస్తామన్నారంట కదా, మా ఆదాము చాలా ఉత్తముడు, మా ఆదాముకు మీరు ఎక్కడ ఏదో పాపను ఇవ్వండి అని అడిగారు. అయ్యా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, ఆయన వెనుకం చేస్తున్నారు అని మేము చెప్పాం. ఆయనకు ఇక్కడనే వివాహము జరిగింది. పెద్ద అమ్మాయికి జరిగింది, రెండో అమ్మాయికి ఇక్కడే వివాహము జరిగింది.
98లో ఇక్కడే మేము ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ నా జీవితము ప్రారంభమైంది. 98 అయిపోతేనే నేను ఇంటర్ అయిపోయింది కదా, ఇంకా చదవలేదన్నమాట, వివాహమైంది. కానీ మళ్ళీ నాన్న చదువుకోరా అని చెప్పారు. నాకు వివాహమైంది. నా భార్య పేరు కమలారాణి. ఆమె డిగ్రీ అయిపోయింది. ఆమెది డిగ్రీ అయిపోయింది. నేను ఇంటర్ అయిపోయినా, ఐటీ అయిపోయింది, 10th అయిపోయింది. ఒక 2 ఏళ్ళు ఇంటికాడ ఉన్నా. తర్వాత ఆమె చదివింది కదా అనేసి నన్ను కూడా చదువుకోరా, ఎట్లా అంటే ఎక్కడ చదవాలా ఏమన్నా అంటే చదువు అన్నవాడు. కష్టం కదా, పని చేస్తానులే అన్నా. లేదు డిగ్రీ చదువు అన్నాడు. డిగ్రీనే 98లో లయోలా కాలేజీలో పులివెందులలో జాయిన్ అయితే మా చిన్నాయన అప్పుడు సీట్లు అన్నీ అయిపోయినాయి. లాస్ట్ మూమెంట్లో అమలరాజు ఫాదర్ మా చిన్నాయన ఇది క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఫాదర్ అయినప్పటికీ ఆర్సిఎంలో ఆయన పోయి చేర్పించాడు. చేర్పించిన తర్వాత అక్కడనే పులివెందులలో మా అత్తగారింట్లోనే ఉండి 3 ఏళ్ళు చదువుకున్నా. డిగ్రీ పూర్తి చేశా. 2021కి అయిపోయింది. అందరితో అయిపోయిన తర్వాత తిరిగి కృష్ణాపురానికి వచ్చాను. పని చేయాలి కదా, ఎక్కడైనా స్కూల్ పోవాలన్నా ఎక్కడైనా డబ్బులు తక్కువ. కానీ కడపలోనే ఎస్ఆర్ఎస్ బుక్ స్టాల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా. అందులో 1 నెల పనిచేసా బుక్ స్టాల్లో. అక్కడ నుంచి మరొక నెల దీపావళి పండుగ రోజున టపాసులన్నీ కాలుస్తారు కదా, ఆయా సందర్భంలో గోడౌన్కు షిఫ్ట్ అయినాను. అక్కడ 1 నెల చేశా. అక్కడ నుంచి మళ్ళీ వద్దనేసి ఈశ్వరే సార్ అని కృష్ణాపురంలో ఉన్నారు ఒక ఆయన. మన పిల్లలంతా అక్కడ ట్యూషన్కి వెళ్ళేవారు ఆయన దగ్గరికి. ఆయన బాబు ఏం చదువుకున్నావు నువ్వు అంటే నేను డిగ్రీ అయిపోయింది సార్ అని చెప్పా. అయితే మా దగ్గరికి వస్తావా అని అడిగాను. సరే వస్తాను సార్ అన్నా. అప్పుడు వెళ్ళాను ట్యూషన్కు పిల్లలకు చెప్పడానికి టీచర్గా. అప్పుడు ఆయన జీతం ఎంత ఇచ్చారంటే 750 రూపాయలు ఇచ్చాడు. 750 రూపాయలు నా మొదటి సంపాదన. డిగ్రీ అయిపోయింది, వచ్చినాను. 750 రూపాయలతో 2 నెలలు 3 నెలలు ఉన్నాను. 2000 సంవత్సరంలో పులివెందులకు పండగకి వెళ్ళాను, క్రిస్మస్ పండగకు వెళ్ళాను. హెబ్రోన్ హోరేబు ప్రార్థనా మందిరం అంటే బ్రదరన్ ఫెలోషిప్ అన్నమాట. అక్కడికి వెళ్ళాను. అక్కడ నేను నా పాత జీవితానంతటినీ వదిలిపెట్టాలి అంటే బాగా సినిమాలు చూసేవాడిని. ఎన్ని సినిమా హాళ్ళు ఉన్నాయో కడపలో అన్ని సినిమా హాళ్ళు సెలవులు బాగా చూసేవాడిని. నా జీవితం బహు భయంకరం. అలాంటి ఉదాహరణకు తప్పిపోయిన గొర్రెలాగా అనుకోండి, అలాంటి జీవితం నాది. అన్ని సినిమాలు చూసి 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 బోరు కొట్టేసి సినిమాలన్నీ. ఉదయం ఫస్ట్ షో, మళ్ళా 11 గంటల మ్యాట్నీకి, 2 గంటల మ్యాట్నీకి, 6 గంటలకు, రాత్రి 9 గంటల మ్యాట్ అన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేవాడిని సెలవులకు వచ్చి. అలా ఉన్న కారణాన్ని బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తూ ఉన్నాను కదా, స్కూల్లో చెప్తా ఉన్నాను. ఎందుకంటే వివాహం అయింది కాబట్టి ఇంకా పాత జీవితము వద్దనుకొని చూడకూడదు అనుకొని నిర్ణయించుకొని 2000 సంవత్సరంలో తీర్మానం చేసుకున్నాం. అంతే. అంటే బైబిల్ ఏం చదవలేదు, ఏం లేదు, ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను. తీర్మానం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా కృష్ణాపురానికి జనవరి 1కి వచ్చాం. అక్కడ క్రిస్మస్ అయిపోయింది, ఇక్కడ జనవరి 1కు వచ్చినాం. అంటే 2001 తీర్మానం అయిపోయింది. 2001లో నుంచి వాగ్దానము తీసుకున్నాం. ఆ విధంగా వాగ్దానం తీసుకొని అప్పుడు ఇక్కడ బల్లా పరిచర్య లేదండి. కడప బేర్షెబా నుండి బేస్తవారము ఒక వర్తమానికుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ వాక్యం చెప్పి వెళ్ళేవారు. ఆదివారం అంతా మందిరానికి బేర్షెబాకు వెళ్ళేవారు. ఆ విధ క్రమంలో కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను వచ్చిన తర్వాత మన మధ్యలోకి బల్ల స్టార్ట్ చేయాలని మందిరం ఒకటి ఉన్నది. ఇప్పుడు అన్నగారు ఉన్నారు కదా, ఆ మందిరం ఉన్నది. ఆ మందిరంలోనే పరిచర్య అంతా జరిగేది. అక్కడ పెద్దలుగా జీవయ్యన్న, ప్రసాదన్న ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళు పోతున్నారు, మేము పోతున్నాం, అందరం వస్తున్నాము. కానీ రక్షణ కార్యము నాలో లేదు. తీర్మానం అయితే చేసుకున్నాం. ఇక్కడికి స్థానికంగా ఏమన్నా మనం పోవడం రావడమేనన్నా జీవైనా అంటే, లేదు తమ్ముడు, మనకు ఎవరొకరు వస్తారు, చెప్పినాము సంఘ పెద్దలకు వస్తారు అని చెప్పారు సేవకునిగా. అప్పుడు మన మధ్యలోకి బ్రదర్ విజయ్ కుమార్, అందరికీ తెలిసి ఉంటుంది, ఆయన
వచ్చారు. ఈ బ్రదర్ విజయ్ కుమార్ ఎప్పుడైతే మన మధ్యకి వచ్చారో ఇక్కడ సంఘము గట్టిగా స్థాపించబడడానికి కారణమైనది. అప్పుడు అక్కడక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు తిరిగి అందరి కోసం ప్రయాసపడి, ఆయన కూడా వివాహం కాలేదు అప్పట్లో, వచ్చారు మన మధ్యలోకి. ప్రజలందరూ మన్నలు పొందినాడు. అందులో భాగంగా నన్ను కూడా దగ్గరికి చేరదీసినాడు. ఏమన్నా నువ్వు క్రైస్తవునివే కదా అంటే, కుటుంబం పుట్టినప్పటి నుంచే క్రైస్తవులమే, ఆర్సీఎంలో ఉన్నాం అందరం అని చెప్తే, సరే ఇది నా రక్షణ కార్యము అని చెప్పారు. నాతో మాట్లాడారు. ఇద్దరము ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ అయిన కారణాన్ని బట్టి ఇద్దరము ఒకే మంచంలో పండుకునే వాళ్ళం. పోయి అక్కడ ఆయన ఒక్కడే ఉంటాడు కాబట్టి ఆయనకు తోడు, నేనుంటే నేను, ఆయన ఉంటే ఆయన, ఇద్దరం పోయేవాళ్ళం. ఆ విధంగా ఉండడం కారణాన్ని బట్టి ఆయన వాక్యం చెప్తా వచ్చాడు చిన్నగా, ఇది ఇట్లా ఇది ఇట్లా అని. ఒకానొక సందర్భంలో వాక్యం చెప్తున్నప్పుడు నేను ఒక వాక్యం ద్వారా ప్రభువును ఎరగవలసిన పరిస్థితి నాకు తటస్థించింది అన్నమాట. అది ఎప్పుడంటే 2001లోనే 2000 తీర్మానం అయిపోయింది. 2001లో వాగ్దానం తీసుకున్నాను. అన్న తర్వాత పరిచర్యకు వెళ్తా వస్తున్నాను, తీర్మానం చేసుకున్నాను. ఇంట్లో చెప్పాను. అమ్మ నాన్నకు చెప్పలేదు కానీ నా భార్యకి చెప్పాను. మాకు 5 సంవత్సరాలు పిల్లలు లేరు. 5 సంవత్సరాలు పిల్లలు లేరు. మా కోసం విజయ్ కుమార్ ప్రయాసలు పడి ప్రార్థనలు పెట్టించి, కుటుంబ ప్రార్థనలోను సంఘములోను ఎక్కడంటే అక్కడ ప్రార్థనలు చేపించేవాడు. అప్పటికే ఆదామాకు కుమార్తె పుట్టింది, మా ప్రతిభ. మా మామకు పిల్లలు పుట్టారు, మాకు పుట్టలేదు 5 ఏళ్ళు అని అన్నప్పుడు, అన్న దేవుడు అనుగ్రహిస్తాడు, ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఆయన పెంతెకోస్తు దినము నాడున పేతురు అందరూ కలిసి ఒక గృహంలో ఉండి బాధపడుతుంటారు. సిలువ వేసిన కారణాన్ని బట్టి యేసు ప్రభువును అందరూ భయపడి ఈదులు చంపుతారనే ఉద్దేశంతో అక్కడ ఉండి ప్రార్థనలో ఉంటే, ఆయన ధైర్యం తెచ్చుకొని పేతురు ప్రజల ముందుకు వచ్చి, మీరు హింసిస్తున్నట్టు యేసు, మీరు నజరేయుడైన యేసుక్రీస్తుని నిజంగా ఆయన లోకరక్షకుడు అయినప్పటికీ మీరు సిలువ వేసినారు అని ఆయన వాక్యం ద్వారా సంధిస్తూ వచ్చినారన్నమాట. ఆ వాక్యము సంధిస్తూ వచ్చినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38-42 వచనం వరకు చూస్తే అక్కడ సందర్భము కనపడుతుంది అన్నమాట. అక్కడ చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38-42 వచనం వరకు. ముప్పై 38 నుంచి, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో 38-42 వరకు చదివితే అక్కడ కనిపిస్తుంది అన్నమాట. బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఈ వాక్యం ద్వారా నేను ప్రభువును అంగీకరించవలసి
పరిస్థితి నాకు తటస్థించింది. ఎందుకంటే లోకానుసారంగా తిరుగుతున్నాను, అందులో ఆర్షేములో చిలకరింపు బాధ్యసం తప్ప ఏమి ఉండదు, గద్దింపు స్వభావము ఏముండదు. మన ఇష్టం, పోవచ్చు, ఆదివారం రావచ్చు, అంతే. ఇష్టం ఉంటే పోవచ్చు, లేకపోతే లేదు. వాక్యము సరిగా తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే 2021లో ఆ మధ్య ప్రాంతంలోనే అన్నగారు ఈ వాక్యము చెప్తున్నాడు. ఆ రోజు వాక్యము చెప్తుంటే నాలో రక్షణ కార్యము జరిగింది. ఈ రక్షణ కార్యం జరిగిన తర్వాతనే మళ్ళీ అదే వాక్యంలో సామెతల గురించి 4వ అధ్యాయము చూడండి. సామెతలు 4వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యొక్క కుమారుడై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నువ్వు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధిని సంపాదించుకొనము, నా నోటి మాటలను మరువకము అని వాక్యము ఆయన కొంచెము ఘాటుగానే చెప్తూ వచ్చారన్నమాట. అదే మాటను మళ్ళీ గుర్తు చేసుకుంటే కీర్తన గ్రంథములో మళ్ళీ ఒక మాట ఆయననే ఆ వాక్యంలోనే చెప్తున్నాడు అనమాట. 50వ వచనం, 50వ అధ్యాయము, కీర్తనలో 50వ అధ్యాయము చూడండి, 1 నుంచి 2 వరకు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనంగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. చూడండి, ఇక్కడ సియోను ప్రార్థనా మందిరం, మన మందిరం పేరు కూడా సియోను ప్రార్థనా మందిరమే. ఓహో, దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ మందిరంలో నన్ను రక్షించుకోవాలని తన ఉద్దేశము, తన సంకల్పము నా ఎడల ఉన్నదని తీర్మానం చేసుకున్నాను. అక్కడే 49వ అధ్యాయంలో సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. ఈ మాటల ద్వారా తీర్మానం చేసుకున్నాను, రక్షణ కార్యం జరిగినది. ఈ మాటలు అంటే ఇక్కడ సియోనులో ఉన్నాము, సియోను ద్వారానే ప్రభు మాట్లాడుతున్నాడు. అందులో ఆయన తారతమ్య భేదము లేనటువంటి వ్యక్తి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే సర్వజనులారా ఆలకించుడి అంటున్నా. సర్వజనులు ఎక్కడ ఉంటారండి? మన భూలోకంలోనే అందరూ ఉంటారు. ఈ భూలోకంలో అందరము స్త్రీ పురుషులుగాను, పశుపక్షాదులుగాను, జంతువులుగాను ఇలా అందరము ఉన్నటువంటి వారమే. అంటే ప్రభు నాతో ఆయన ద్వారా, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, నేను ఆయనకు లోబడాలి అని తీర్మానం చేసుకొని, ఆ రోజు చేసుకున్న తీర్మానము 2022లో 29 డిసెంబర్ 2002లో డిసెంబరు 29న ఇద్దరము భార్యాభర్తము కలిసి బేర్షవా ప్రార్థనా మందిరంలో బాప్తిసము తీసుకున్న నెలలో పిలి పంకులు పాత కడపకు వచ్చారు మెడ్రాస్ నుంచి. ఆయన వాక్యం చెప్తున్నారు, ఆయన వాక్యం చెప్పినారు. తిరిగి ఇంటికి వచ్చాము. ఆమె బాగలేదనేసి హాస్పిటల్కి వెళ్తే ఆ మరుసటి నెలలోనే ఆమె ప్రెగ్నెంట్ అని ఉషారాణి గారు చెప్పారు. ఆ 2003లోనే రాహుల్ మాకు ప్రథమ పుత్రుడిగా జన్మించారు. ఆమెమో ఆడపిల్ల కావాలని అన్నారు. లేదండి, ప్రభు వాక్యం ద్వారా సంధిస్తూ
ఇద్దరిని మగపిల్లల్ని ఇస్తానని చెప్పారు. అదే జరుగుతుంది. నువ్వు ఎంత చేసినానో దేవునికి సాధ్యమే కానీ నీకు అసాధ్యమే కాదు, దేవునికి సమస్తం సాధ్యమేనో అని చెప్పారు. అంటే అప్పటికి ఇద్దరు మగపిల్లలు, అంటే మొదటి మగపిల్లలు రాహుల్గా 2003లో నవంబర్ 14వ తేదీన జన్మించినాడు. ఆ జన్మించిన సందర్భములో దేవుడు మా పట్ల ఎంతో అద్భుత కార్యములు చేసినాడు. అంటే పశుపక్షాదులు, జంతువులు, కొండలు, వాగులు అన్నీ సంతోషించినట్లుగా చాలా ఉత్సాహంతో మేము ఆనందపడ్డాం. ఎందుకంటే 5 సంవత్సరాలు పిల్లలు లేని కారణాన్ని బట్టి విజయ్ కుమార్ కూడా చాలా సంతోషపడ్డారు. ఆ విధంగా కొనసాగుతున్నప్పుడు మా నాన్నగారు 2007లో ఆయన ప్రభునందు పిలువబడినారు. ఆగస్టు 30 తేదీన 2007లో. అప్పుడు నా జీవితంలో మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి. అంటే అప్పటికే ఆయన 2003లో పుట్టాడు. తర్వాత మళ్ళీ మాకు భరత్ పుట్టాడు 2005లో అక్టోబర్ 23వ తేదీన. 2 పిల్లలు మాకు. ఆ 2 పిల్లలు ఇప్పుడు పెద్ద అబ్బాయి చిత్తూరులో అపోలో యూనివర్సిటీలో ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వచ్చాడు. మీ మధ్యనే తబలా కూడా ఈరోజు కొట్టాడు ఆ అబ్బాయి. చిన్న అబ్బాయి భరత్ తిరుపతిలో హెచ్డిఎఫ్సి మరి పీజీ కాలేజీలో డిగ్రీ BCA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నాడు అనమాట. అది ప్రభు మహిమార్థమే చెప్పాలి. ఎందుకంటే నాకు చదువు లేని కారణాన్ని బట్టి పిల్లలను బాగా చదివించాలనుకున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు మనకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోవచ్చు, కానీ తల్లిదండ్రులుగా మన బిడ్డలకు చదువునియాలి. చదివే వాళ్ళ భవిష్యత్, చదివే వాళ్ళకు అక్షర ఆయుధం. అందున్న కారణాన్ని బట్టి చదివించాలనుకున్నా, అందుకే చదివిస్తున్నాను కూడా. 2001లో, 2002లో, 2003, 4, 5, 6, 7 ఇక్కడే ఉన్నాం. 7 సంవత్సరంలో 2007లో నాన్న చనిపోయిన కారణాన్ని బట్టి, నాన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఉద్యోగము నాకు ఇవ్వడం జరిగింది. అప్పటికి నేను డిగ్రీ అయిపోయింది కాబట్టి నాన్న పని ఈకోకుండా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్గా నన్ను అపాయింట్మెంట్ చేస్తూ ప్రొద్దుటూరికి డిసెంబర్ మాసంలోనే 2007లో నేను 3వ తేదీ అక్కడ జాయిన్ అయినా. అక్కడ నుంచి ప్రభు పరిచర్యలో పంపుతున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆ విధంగా దేవుడు నడిపిస్తూ వచ్చినప్పుడు కారణాన్ని బట్టి నేను సంఘంలోనే పిల్లలందరికీ ఇక్కడే 2001 నుంచి 7 వరకు స్కూల్లో, ఎలిమెంట్ స్కూల్లో టీచర్గా భార్యాభర్తలు ఇద్దరం పనిచేశాను అనమాట. ఇక్కడంతా నా స్టూడెంట్స్ ఉన్నారు. శమ్మ ఇలాంటి వాళ్ళంతా, ప్రేమ్ సాగరు, ఇక్కడ ఉన్న కొంతమంది సుజన వీళ్ళంతా ఉన్నారన్నమాట. ఈ పిల్లలందరికీ చదువు చెప్పారు. వీళ్ళంతా ఇప్పుడు నా ముందరే పెద్ద పిల్లలు అయినారు. కాబట్టి ఆ చదువు వలన నేను ఇక్కడ చెప్పాను. 2007 వరకు ఉన్నాను. 7లో జాబ్ జాయిన్ అయ్యాను. 8, 9 ఆ మధ్యలోనే పిల్లలకు బైబిల్ స్టడీ క్విజ్, ఆదికాండం 200 ప్రశ్నలకు జవాబులు రాయమని పరీక్ష పెట్టా. ఆత్మీయంగా ఉన్నప్పుడు పెట్టిన తర్వాత అందులో నా స్టూడెంటే అంద్రయ్య ప్రథమ బహుమతిని బైబిల్ గెలుచుకున్నాడు. ఆదికాండం అంతా పెట్టాను. అందులో సూపర్వైజర్లుగా జీవయ్యన్న, ప్రసాద్ అన్న, మన మధ్యలో అప్పుడు ఆయన విజయ్ కుమార్ ఉన్నాడు. అంటే ఈయన కాదు కానీ ఇప్పుడు ఆయన అలంకరణ ఇక్కడ లింగాల్లో ఉన్నాడు. ఆయన విజయ్ కుమార్ అక్సా వాళ్ళ ఫాదర్. ఆయన కారణం కూడా అప్పుడు ఆ ఎగ్జామ్ పెట్టాను. అందరూ బాగా రాశారు. మేము కూడా చాలా సంతోషించాము. ప్రభు పనిలో పాల్పొందులు పొందుతూ ఉండేవాడిని. ఆ విధంగానే
చేసుకుంటూ వచ్చిన తర్వాత మా చెల్లెల భర్త మరణించినాడు 2011 అట్లా ఆ మధ్యలో చనిపోయినాడు. అప్పుడు నేను కడపలోనే డ్యూటీ చేస్తున్నాను. ఆయన చనిపోయిన కారణాన్ని బట్టి ఆయనను నేను డ్యూటీ వచ్చేళ్ళకే ఆ రోజు ఆదివారము ఆయన పిల్లలు చూడాలని పులివెందుల నుంచి వచ్చేవారు. వీళ్ళు రాకమందిరం పోయేవాళ్ళు. పులివెందులలో రాకమందిరంలో పోతూ వాళ్ళిద్దరూ రక్షణ పడినారు. అక్కడే బాప్తిసం తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మా చెల్లెలు ఈయన ఆదాము మా మామగారు కూడా బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత మా తల్లిగారు కూడా 2002లో అక్కడ సియోను ఇది బెరకాలో కడప బెరకాలో సియోన్లో ఆమె బ్రదర్లో కూడా ఆమె కూడా బాప్తిసం తీసుకున్నది. మేము తీసుకున్న తర్వాత మా తండ్రి గారు కూడా రక్షింపబడ్డారు. ఈ అందరికి రక్షణ కారంలోకి రావడానికి ముఖ్య కారకురాలు మా కడపలో ఉన్నటువంటి మా అవ్వగారు సువర్ణమ్మ. ఆమె ద్వారా పురుషోత్తం మా మేనమామ రక్షింపడ్డాడు. ఆయన ద్వారా మా అవ్వగారు రక్షింపడ్డారు. ఆయన ద్వారా మా కుటుంబం అంతా రక్షింపడ్డారు. అటు పోయిన మాసంలో మా దేవదాస్ మామ కూడా రక్షణ తీర్మానం చేసుకొని బాప్తిసము తీసుకున్నాడు. అంటే మా కుటుంబం అంతా రక్షింపడినది, కానీ ఇద్దరు మాత్రమే రక్షింపబడలేదు. వాళ్ళే మా పిల్లలు ఇద్దరు ఎంత చెప్పినా వినడం లేదు. రక్షణ తీర్మానం చేసుకోండి అంటే, నాన్న ఇంకా సమయం ఉన్నది, తీసుకుంటాములే. అరే చూడండి రా, నేను టీచర్గా పనిచేశాను, మీ అమ్మ టీచర్గా పనిచేసింది, మీరు అలా ఉంటే మాకు ఎంత అవమానం అని కూడా చెప్తూ వచ్చామన్నమాట. కానీ ఇప్పుడు తీర్మానంలోకి వస్తున్నారు. ఆయన చనిపోయిన తర్వాతనే నాకు దేవుడు అంటే విరక్తి కలిగింది. దేవుడు అంటేనే విరక్తి కలిగి మందిరానికి రావడమే మానేసి ఎక్కడ దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు అని దబాయించేవాడిని. ఆయన కార్యక్రమం అంతా భూస్థాపన అయిపోయిన తర్వాత మన మధ్యలోకి అప్పుడు సాల్మోన్ దీపి అక్కగారు ఇక్కడికి మన మధ్యలోకి పరిచర్యకు వచ్చారు. పరిచర్యకు వచ్చినప్పుడు మా శ్రీమతి గారు దీప్త గారింటికి పరిచర్యకు వెళుతూ ఉండేది. అప్పుడు అన్నగారు నన్ను, ఏమన్నగారు జాబ్ ఎలా ఉంది, బాగుందా అంటే, బాగుందన్నా, వెళ్తున్నాను వస్తున్నాను అని చెప్పారు. కానీ నాలో ఫలభరితమైనటువంటి జీవితము లేదు. లేనప్పటికీ ఆయన దైవజనులు కాబట్టి చెప్పేవాడిని, అన్న బాగుందన్నా, వెళ్తున్నాను వస్తున్నాను. నాకు ఈ ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఒక పరీక్ష పెట్టారు. టైప్ రైటింగ్ పాస్ కావాలి, అది ఇంగ్లీష్ లోయర్ హయ్యర్, తెలుగు లోయర్ హయ్యర్ అని పాస్ కావాలి అన్నారు. దాని మీద దృష్టి పెట్టి ఇది మర్చిపోయాను అన్నమాట. కానీ పాస్ కాల, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాను ఫెయిలే, మన జీవితమే ఫెయిల్ అన్నట్లుగా బ్రతుకు అయిపోయింది. ఆ విధంగా చేసుకుంటూ వచ్చినా కూడా పాస్ కాలేదు. అన్నోళ్ళు ఇక్కడ నుంచి చెప్పారు, మేము వెళ్తున్నామన్నా, ట్రాన్స్ఫర్ వచ్చిందనేసి బెంగళూరు వెళ్ళారు. కేఆర్పురం అనుకుంటా, అక్కడికి వెళ్ళారు. మా ఇంటి ఆమె కూడా ఇక్కడ సంఘం వాళ్ళంతా కలిసి వాళ్ళని ఇచ్చిపెట్టడానికి వెహికల్లో బెంగళూరు వెళ్ళారు. అందరూ ఉన్నారు. అక్కడ నుంచి తిరిగి వచ్చారు. మా ఇంటి ఆమె అక్కడ నిలబడిపోయింది. ఒక వారం రాలేదు, అక్క దగ్గరనే ఉంది, పరిచయం చేస్తూ అక్క దగ్గరే ఉన్నది. అన్న ఫోన్ చేశాడు, అన్న రేపు సెకండ్ సాటర్డే కదా, సండే వస్తుంది, నువ్వు శుక్రవారం బయలుదేరి రా అని పిలిచాడు బెంగళూరుకి. నేను అప్పుడు ఎప్పుడు బెంగళూరు చూడలా, అంటే స్వతహా చూడలేదన్నమాట. ఎప్పుడో టూర్ పోయినప్పుడు చూశాను. నేను మా పురుషోత్తమ, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు, నేను మా మామ ITI చేసేటప్పుడు నన్ను పిలిచిపోయినాడు అనమాట. అప్పుడు చూశాను అనమాట బెంగళూరు. అంతవరకు తెలియదు ఆ బెంగళూరు సిటీ. అప్పుడు ఒక్కని పులివెందుల నుంచి వెళ్ళాను. పులివెందుల నుంచి వెళితే అక్కడ మెజిస్ట్రేట్లో దిగినాను. పలానా నెంబర్ బండి ఎక్కడన్నా అని, పలానా సార్ స్టీల్ ప్లాంట్ తర్వాత అక్కడ వస్తుంది, అక్కడ దిగన్నా, నేను వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు అన్న. వచ్చి వెళ్ళాను, అక్కడ పోయినాను. అన్న పికప్ చేసుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ మందిరం పేరు యెహోవా ఈరే ప్రార్థనా మందిరం పేరు.
అక్కడ అన్న అప్పుడు ఆగస్టు 15కు 2 రోజులు సెలవు వచ్చిందనమాట. 2014లో నేను వెళ్ళాను. అన్నగారేమో నేను శనివారం ఏం మాట్లాడలేదు అన్న, మామూలుగా భోజనం చేసినాము, కలిసి ప్రార్థన చేసుకున్నాము, బాగానే ఉన్నాము. ఆదివారం వచ్చింది, ఆదివారంలో అన్న మెసేజ్ చెప్పినాడు. తిరిగి వచ్చిన తర్వాత అక్కగారు నాకు అన్నకు సోమవారం పూట ఇడ్లీ టిఫిన్ పెట్టింది. ఇడ్లీ పెట్టింది, ప్రార్థన చేయన్నా అని అన్న అడిగినాడు. చేశా, ప్రార్థన అయితే చేశాను. ఇన్ని తెలిసిన నీవు దేవునికి ఎందుకు దూరంగా ఉన్నావు? మంచి ఉద్యోగం ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు ఎందుకు దూరంగా ఉన్నావు? రక్షింపడి ఎందుకు దూరంగా ఉన్నావు అని అడిగాడు, క్వశ్చన్ ఇస్తున్నాడు. దూరంగా ఏమైతే లేనన్నా, మందిరానికి వెళ్ళలేదు, ప్రార్థన చేసుకుంటాను, అప్పుడప్పుడు బైబిల్ చదువుతాను అని చెప్పా సమాధానం. సరే అన్న అన్నాడు, నీకోసం ప్రార్థన చేస్తాను అన్నాడు అన్న. అంతే, ఏం మాట్లాడలేదు. అక్కడ నుంచి నేను తిరిగి మళ్ళీ నేను ఒక్కనే రావాల్సి వచ్చింది. అక్కను అక్కనే వదిలిపెట్టి ఇంకొక వారం అక్కండి అన్న, ఇక్కడ కొత్త కదా, నాకు ఎవరు లేరు, అక్కను ఇంకొక వారం నా దగ్గరనే ఉంచన్నాయా అని అడిగింది. సరే ఆమె మాట కాదనలేక వచ్చేసిన తర్వాత అన్న ఫోన్ చేసినాడు, బైబిల్ చదివినావా? లేదన్నయ్య. ఎందుకు చదవలేదు? ఏమీ నీకు వచ్చింది కష్టం అని అడిగాడు. కష్టం అయితే ఏం రాలేదు, బాధ ఉందన్నా. అంటే ఆ బాధ అందరికీ వస్తుంది, నీకు వస్తుంది, నాకు వస్తుంది, ఇక్కడ చేరిన వారు అందరికీ వస్తుంది. ఏదో ఒక దినాన మనము ఇడిచిపెట్టి ఈ లోకాన్ని వెళ్ళవలసినటువంటి వారము అని సమాధానం చెప్పినాడు. ఆ విధంగానే సరే అన్నయ్య నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయించుకున్న ఆ సంవత్సరము యోబు గ్రంథములో 2014లో నాకు వాక్యము మరి వచ్చిందనమాట. ఆ యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించిదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తేదవు. నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు, నీ మొక్కుబడులు నువ్వు చెల్లించదవు. పైన 26వ వచనంలో సర్వశక్తిని యందు నువ్వు ఆనందించిదవు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తేదవు. అది 2014 నా వాగ్దానం. ఆ మాటను జ్ఞాపకం నీకు వాగ్దానం ఏమొచ్చిందని కూడా అడిగాడు అన్న. అంటే ఈ వాగ్దానం అన్న అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే యోబు పరిస్థితులే. అంటే ఆయన నీతిమంతుడు, మన అంత నీతిమంతులం కాదండి. అయినప్పటికీ ఆయన వాక్యం ద్వారా నా హృదయాన్ని రంజింపచేస్తున్నాడు. రంజింపచేసి ఆయన వాక్యాన్ని నాకు గుర్తు చేశాడు. పూర్వ స్థితులను నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎలా జీవించావు, ఎలా ఉన్నావు అని. అప్పుడు బైబిల్ చదవడము, అందరూ బైబిల్ పూర్తిగా చదవాలనుకున్నాను కానీ వాటిని బైబిల్ను వదిలిపెట్టేసేవాడిని, మధ్యలో ఆపేసి 2 అధ్యాయాలు చదవడము, విడిచిపెట్టడం అట్లా చేసేవాడిని. కానీ ఈ 2014 సంవత్సరంలో ఆగస్టు 17వ తేదీన బైబిల్ చదవడం ప్రారంభించాం మొదటిసారిగా. ఆ బైబిల్ చదువుతూ ఉంటే నా స్థితిగతులన్నీ కనిపిస్తున్నాయి. అప్పుడు సరిచేసుకోవడానికి నాకు ప్రభువు సహాయం చేస్తూ వచ్చారు. ఎంతో వేదన గుండా వస్తూ వచ్చినప్పుడు ఆయన వాక్యం చదువుతుంటే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన వచ్చేసి, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని చెప్పాడు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు.
ఈ విధంగా మాట్లాడుతుంటున్నాడు. ఆయన నిర్గమకాండములో ఒక మాటలో మాట్లాడాడు, 13 అనుకుంటాను. నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక ఇందువు? క్వశ్చన్. నీవు ఎన్నాళ్ళకు నాకు లొంగక ఇందువు అని చెప్పినాడు అన్నమాట. అప్పుడు నాలో వణుకు పుట్టింది. నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక ఎందువు? లొంగలేని స్వభావం. మనము ఒక జత ఎడ్లు కొంటే అవి కాడికి అలవాటు పడాలి కాబట్టి వాటికి మనం శిక్షణ ఇస్తాం. ఎద్దలకు పొలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ మాట. అలాగా నేను కూడా లొంగకుండా పొగర గిత్తలాగా ఉన్నటువంటి వాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పినాడో ఆ మాటకు నేను మరి అంతకుముందంతా బాగానే ఉన్నటువంటి వాడిని ఆగిపోయినాను. అది ఒక ఘట్టం. తర్వాత సల్మాన్ అన్న గారు ఎప్పుడైతే నా దృష్టిని కేంద్రీకరించి మాట్లాడినాడో అప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట వచ్చింది. అన్నయ్య, నాకు ఈ మాట వచ్చింది ఏంటి కారణం అని అడిగా. అంటే నీ యొక్క స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలి అని చెప్పారు అన్న. సరే అన్నయ్య. ఇప్పుడు యవనస్తుల మధ్యలో కూడా అందరూ అన్నగారు పెద్దల ఎడల పరిచర్య పెద్దగా చేయలేదు, కానీ యవనస్తుల మధ్యలో పరిచర్య అన్న బాగా చేశారు. ఆ పరిచర్య వలన చాలామంది యవనస్తులు రక్షణ తీర్మానంలోకి వచ్చారు. అందులో సంపత్ కూడా ఒకరు. సంపత్ ఆయన మాట వినే కారణాన్ని బట్టే ఆయన ఉద్యోగానికి పునాది వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన టీసీగా పనిచేస్తున్నాడు. ఆ విధంగా అందరినీ పురిగొలుపుతూ వచ్చాడనమాట అన్న. శమ్మాన కూడా యవనస్తులందరూ ఒక మార్గంలో ప్రేమ్ సాగర్ వీళ్ళంతా ఒక మార్గంలో ఉన్నారంటే ఆయన యొక్క బేసిక్ అది కారణం. ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన చదువుతూ వచ్చాను. ప్రభు ప్రతిసారి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ వచ్చారనమాట. ఈ విధంగా రావడం వల్ల 2015లో ఉద్యోగం చేస్తున్నాను కదా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా. 2015లో ప్రభుని కృపను బట్టి ఇంగ్లీష్ టైప్ హయ్యర్ పాస్ అయినా. అంటే అప్పుడు నన్ను రివర్స్ చేయాలి, ఉద్యోగంలో నుంచి ఎన్నిక వేయాలి, అటెండర్గా వేయాలి. కానీ ప్రభు నామం బట్టి మరి ఎందుకు వేయలేదు. నేను అడిగాను, నన్ను ఎన్నిక వేయండి, వార్డన్కైనా 2 ఏళ్ళు ఉంటే వార్డన్కైనా వెళ్తాను, ఇంకా హై పోస్ట్ వస్తుంది అని అడిగాను. లేదు, అట్లా వేసేదానికి కాదు, నువ్వు పాస్ కావాల్సిందే అన్నాడు. ఇంక్రిమెంట్లో ఏమి ఇవ్వలేదు. ఉద్యోగం ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ఇంక్రిమెంట్లు ఏమీ ఇవ్వలేదు. అప్పుడు హయ్యర్ ఇంగ్లీషు పాస్ అయినా. ఆ పాస్ అయ్యేటప్పుడు స్పీడు 10 నిమిషాల్లో కొట్టాలి. ఇంగ్లీష్ పేపర్ చూసే 10 నిమిషాల్లో కొట్టాలి. చాలా శతవిధాల పోరాడేవాడిని. ఇంటికి కూడా మిషన్ తెచ్చుకొని టైప్ చేసేవాడిని. ఆ టైప్లో నా ఏలు కూడా డ్యామేజ్ అయింది. ఈ ఏలు పనిచేయదు, అంటే చాలా నొప్పి, ఇప్పటికీ నొప్పి. అయినా కానీ మొండి వైఖరితో టైప్ చేశాను. దేవుడు ప్రథమ శ్రేణిలో పాస్ అవడానికి హయ్యర్ ఇచ్చాడు. సెకండ్ పేపర్ 50 మార్కులు వచ్చినాయి. అది స్క్రిప్ట్ పేపర్ అనమాట. అంతా కలివిలే రాసింటారు అనమాట. ఇంగ్లీష్లో స్క్రిప్ట్ పేపర్ అది 50 మార్కులు వచ్చాయి. దాంట్లో 98 మార్కులు వచ్చాయి. కాబట్టి సెకండ్ క్లాస్లో పాస్ అయిపోయాను. అంటే 2015లో. 2015 అంటే 14 సంవత్సరం బైబిల్ పూర్తిగా 2 సార్లు చదివాను. 2016లో 3వ పర్యాయము మోకాళ్ళ మీద చదివా. ఎందుకు 3వసారి మోకాళ్ళ మీద చదవాల్సి వచ్చిందంటే, మన సంఘాన్ని అందరినీ స్థాపించిన వ్యక్తి భక్త్ సింగ్ గారు, ప్రభు అడుగు జాడలో నడిచిన వ్యక్తి. ఆయన గుర్తుకొచ్చారు. ఆ చదవడంలో మోకాళ్ళ మీద చదివాను బాగానే ఉంది. 3వసారి మోకాళ్ళ మీద బైబిల్ చదివాను, పూర్తి చేసినాను. ఆ సమయంలోనే దేవుడు 2016లో కూడా ఇంగ్లీష్ టైప్ హైయర్ పాస్ అవడానికి కారణమైంది. అప్పుడు ఫస్ట్ క్లాస్. అది తెలుగు అంటే నాకు మహా ఇష్టం, కానీ ఒత్తులు పొల్లులు అయిన ఉంటాయి, కానీ అవి ఒక తప్పు పోయినా కూడా 3 మార్కులు తీసేస్తారు తెలుగులో. అలాంటి టైప్ రైటింగ్ విషయంలో కూడా
చాలా చక్కగా ఘనంగా ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాను. అంటే స్క్రిప్ట్ పేపరు ప్రథమ శ్రేణిలో పాస్ అయినాను, హయ్యర్ కూడా ప్రథమ శ్రేణిలోనే పాస్ అయినా. 2 పేపర్లు ఉంటాయన్నమాట. ఆ 2 పాస్ అయినా 2016లో. అప్పుడు వెనకమ్మనే ఒక అర్జీ రాసి మా డిపార్ట్మెంట్కు టైపు ఇంగ్లీష్ హయ్యర్, తెలుగు హయ్యర్ పాస్ అయినాను. నాకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నానని పై ఉత్తరవాదికి ఫిర్యాదు చేశాను. వారు చూసి సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత పరిశీలన చేసి నాకు రావాల్సినటువంటి అన్ని ఇంక్రిమెంట్లు ఇచ్చారనమాట. 2016లో నాకు ఉద్యోగము పర్మనెంట్ అయ్యింది. 2016లో పర్మనెంట్ అయింది. అంతవరకు నాకు పర్మనెంట్ కాలేదు, టెంపరవరీనే ఉద్యోగం. 4825 రూపాయలు జీతం అంతే. అంత బేసిక్ డిఎస్ఆర్ఏ కలుపుకుంటే దాదాపుగా 6000 చిల్లర వచ్చేది. ఆ జీతంతోనే ఉండేవాడిని, పోషించుకుంటూ ఉన్నటువంటి వాడిని. ఎప్పుడైతే ఆ ఇంక్రిమెంట్లను ఇచ్చారో బేసిక్ పెరిగింది, జీతం పెరిగింది, అన్నీ పెరిగినాయి. పెరిగిన తర్వాత ప్రభు నామను బట్టి నేను చెప్పాను చదువుతున్నంటే 2016లో షుగర్ యాడ్ అయింది. 2016లో షుగరు యాడ్ అయింది నాకు. ఆయన కూడా లెక్క చేయలేదు షుగర్ను. దాదాపుగా 500 పైనే షుగర్. అందరూ ఏమన్నాయో అలా తగ్గిపోతున్నావు, తెలియదు, ఏమో తెలియదు అంతే అని చెప్పేవాడిని. బైబిల్ చదువుతా ఉంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అన్నాడు దేవుడు. 30వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో 13వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము అందరికీ తెలిసిన భాగమే. 13లో నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషములను బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరుచుతున్నాను. చూడండి, నేను అనుకున్నాను ఒకప్పుడు కాడికి అలవాటు పడినటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఏమి కాల లగ్జరీ లైఫ్, నాకు కష్టం అంటే తెలియదండి. మా ఇంట్లో అన్ని పనులు మా మామే చేసేవాడు. మంచాలు ఎత్తేవాడు, పరుపులు వేసేవాడు, నీళ్ళు ఎత్తుకొచ్చేవాడు. నా ఇంట్లో మా మామే ఎలియాజరు అంటే పెద్దవాడు. అబ్రహాముకు మా నాన్న ఎట్లా అంటున్నాడో ఆయన అలాంటి వాడు అనమాట. ఆయన మాట నేను ఇప్పటికీ జవదాటను. అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు శిక్ష వేసినాడు. ఎందుకు శిక్ష వేసినావు ప్రభువా అని అడిగితే ప్రార్థనలో నిన్ను ఇబ్బంది కలిములో పరీక్షించి తెలిసినాను అన్నాడు. పుటమ వేసినట్లు నిన్ను వేసినాను అంట. అది నాకు ఇష్టమైనది, నీకేమి అని హెచ్చరిస్తూ వచ్చాడు. సరే మరి నాకు నేను ఇళ్ళనే ఉండాలన్నా అని అడిగితే లేదు. అదే అధ్యాయంలో 20 గ్రంథం 30 అధ్యాయంలోనే ఒక మాట ఉన్నది. ఏంటంటే 17వ వచనం, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్. 17వ వచనంలో ఉంది. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మాన్పేదను, ఇదే యెహోవా వాక్. ఈ వాక్యము ఆధారంగా చేసుకొని నాలో నెమ్మది కలిగింది. అంటే దేవుడే నన్ను శిక్షించినాడు అనే నిశ్చింతలోకి వచ్చినాను అన్నమాట. 16 అయిపోయింది. 17లో 16 సంవత్సరం పూర్తి అయిపోయింది. అక్కడికి 17 సంవత్సరంలో దేవుడు నాకు ఫిబ్రవరి మాసంలో 13వ తేదీన స్ట్రోక్ వచ్చింది. హార్ట్ పెయిన్, స్ట్రోక్ హార్ట్ పెయిన్ 2. హార్ట్ పెయిన్ వేరు, స్ట్రోక్ వేరు. 13వ తేదీ చదువుతూ ఉన్నాను. ఆ మాట నాకు డ్యూటీకి వెళ్ళాను 10 గంటలకు. వెళ్తేనే ఈ చెయ్యి అంతా చలిపోయింది అనమాట. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చలిపోయింది. ఎత్తలేను, దించలేను. షుగర్ కారణాన్ని బట్టి వచ్చినప్పుడు ఆ యొక్క షుగర్ వలన ఏమైందంటే హార్ట్ కూడా పెయిన్ బాగా నొప్పి ఇచ్చింది అనమాట. నొప్పి ఇచ్చింటే మా అటెండర్ ఉన్నాడు అక్కడ, మనోహర్ అని, ఆయన హాస్పిటల్కు
దగ్గరలో ఉన్నట్టు హాస్పిటల్కు తీసుకెళ్దామని ఆ బండ్లు ఎక్కించుకొని వెళ్ళాడు. అక్కడ గవర్నమెంట్ డాక్టరే చక్రపాణి అని పులివెందుల్లో ఉన్నాడు. ఆయన ఈసీ అన్నీ తీసేసి చూసినాడు అనమాట. అప్పుడు తీసి చూసినప్పుడు షుగర్ కూడా టెస్ట్ చేశాడు. అంటే 500 అబవ్ ఉంది అన్న, అందుకే నీకు అది స్ట్రోక్ కొట్టింది అని చెప్పాడు. మరోంతా బ్రెయిన్కి అందుకు కొట్టింటే మర్చిపోయే వాళ్ళము అని చెప్పాడు మా వార్డన్ల అందరితో. సరే అని ఏమైందంటే ఏమి కాలేజీలో కొంచెం షుగర్ ఎక్కువైందంట, అందుకే కొంచెం అట్లా నలతగా ఉండదని మా డాక్టర్లు ఆయనకు వార్డన్లు కదా చెప్పాడు. వార్డన్లు ఎవరు నాకు చెప్పలా ఆ విధంగా ఉండదని, స్ట్రోక్ వచ్చిందని చెప్పలా, భయపడతానని, ఇంకా భయపడతాడని. సరే హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి చూసి ప్రథమ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అక్కడ నుంచి అంబటి గౌరీ హాస్పిటల్కు రెఫర్ చేశాడు చక్రపాణి. 2017లో వచ్చినాము. ఆమె వచ్చిన తర్వాతనే 30,000 సూది ఇంజక్షను నాకు వేశారు. ఆ సూది వేయడానికి సాక్షి సంతకము అడిగారు. మా మామయ్య పెట్టాడు ఆదాం సాక్షి సంతకం. అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అనమాట నాకు. అందుకాబట్టి ఆయనే దగ్గరుండి ఇంజక్షన్ వేయించి సంతకం పెట్టాడు. వేయించిన తర్వాత ఆమె కూడా 5 రోజుల అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళంతా నేను రెఫర్ చేశాను డిపార్ట్మెంట్కు ఫోన్ ద్వారా. మా ఏఎస్డబ్ల్యూ గారు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి మా వార్డన్లు చెప్పారు, రాము ఇట్లా నా పేరు ఆఫీస్లో రాములు అంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు పెట్టిన పేర్లు 2. ఆర్సీఎంలో ఉన్నప్పుడు సెబాస్టియన్ అని పెట్టారు, చదువుకునే రోజుల్లో రాములు అని పెట్టారు. ఎందుకంటే మా తల్లిదండ్రులు వాళ్ళ అబ్బగారంతా హిందువులు కాబట్టి నాకు ఆ రాములు అని పేరు పెట్టారు. కానీ ఆ రాములు అనేది నాకు పిలిపించుకోవడం ఇష్టం లేక నేను కూడా పేరు మార్చుకున్నా రాము అని. అందుకే అంత రాము సార్ అంటారు ఆఫీస్లో. ఆ రాము సార్కి ఇట్లా బాగలేదు సార్ అని హెడ్ ఆఫీస్కు రెఫర్ చేస్తే వాళ్ళు మెడికల్ శాంక్షన్ చేశారు. అక్కడ నుంచి వచ్చి హాస్పిటల్ ఉన్నప్పుడు ఆమె కూడా 5 రోజులు చూసుకొని నేరుగా నెల్లూరుకి బొలినేని హాస్పిటల్కు కిమ్స్కు రెఫర్ చేశారు. అక్కడ నుంచి పోయిన తర్వాత ఆయన శ్రీనివాసరాజు అనే ఆయన శ్రీనివాసరాజు డాక్టరు ఆయన అక్కడ లేడని చెప్పారు. కానీ ప్రభు మహిమార్థమై ఏమో తెలియదు, కానీ ఆయన ఫారెన్కి వెళ్ళినాడు, అక్కడ లేడు. అదే రోజు వచ్చాడు ఆయన ఫారెన్కి వెళ్ళినది. పెద్ద కార్డియాలజిస్ట్, ప్రపంచంలోనే పెద్ద కార్డియాలజిస్ట్ కూడా ఆయన 10 మందిలో ఆయన ఒకడు. ఆయన ఆ రోజే కార్డియాలజిస్ట్ వచ్చాడు. మామూలు రే కార్డియాలజిస్ట్ మనం లేడనుకున్నాం కదా, వచ్చినాడు, ఏం లేదురా అని. సరే అని ఆయన ఎంజోగ్రామ్ చేశారు. ఎంజోగ్రామ్ చేస్తే ఆ వాల్ బూడిపోయింది, పూర్తిగా వాల్ బూడిపోయింది. ఆ వాల్లో బ్లడ్ బ్లాట్ అయ్యింది. కానీ దాన్ని స్టంట్ వేయాలన్నారు. స్టంట్ వేయాలంటే మా మామ, మా భార్య, మా అమ్మ అందరూ భయపడ్డారు. స్టంట్ వేయాలంట వానికి అని. ఆయన కూడా ఏం పర్వాలేదు అనేసి ఆయన కూడా షుగర్ కంట్రోల్ కావాలి, స్టంట్ వేయాలంటే షుగర్ కంట్రోల్ కావాలి. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రోజు ఇంజక్షన్లే పొడిచి పెట్టారు కంట్రోల్ వచ్చినంత వరకు. ఒకసారి తీసుకెళ్ళారు చేయాలని, కానీ షుగర్ ఎక్కువ కంట్రోల్ కాకుండా మళ్ళీ ఇనికి తీసుకొచ్చారు. మా మామ అన్నాడు, మరణంను తప్పించడం యెహోవా వశము అన్నాడు. అరే మరణం నీకు లేదురా, నువ్వు భయపడవద్దు అని చెప్పినాడు. అప్పుడు ధైర్యం వచ్చింది. ఆ మాట ఆదరణ చేసుకున్నాను. నేను ఇంతగా నిన్ను సేవించినానే, నాకు ఎందుకు ఈ పరీక్ష అని అడిగాను. దేవుని అడిగితే ఆయన అన్నాడు, అన్యజనులకు నేను వెలుగుగా ఉంచిన్నాను అని సెలవిచ్చినాను. నా పని నీతో చేయించాలి అని. ఆ విధంగా వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ప్రతిరోజు నాకు చిన్న బైబిల్ ఇచ్చారు. నేను భయపడుతున్నానని చిన్న బైబిల్ ఇచ్చారు. అంటే క్రొత్త నిబంధన గ్రంథాన్ని నా దగ్గర పెట్టారు. అంటే నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి ఒక రూమ్ సపరేట్గా ఇచ్చారన్నమాట. అందులో భార్య, నేను, అమ్మ, వచ్చిన వ్యక్తి ఉండొచ్చు అన్నమాట. అంతే. నెల్లూరులో ఆయన నాతో కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాడు ఆ వారం రోజులు. నేనుండా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు.
సరేలేమ్మా అని చెప్పాను. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత స్టంట్ వేయడానికి వాల్ బ్లాక్ అయినప్పుడు కూడా వాళ్ళు చూశారు, ప్రయత్నం చేస్తే వాళ్ళు బుడిపోయిన కాబట్టి దాన్ని ఓపెన్ చేయడానికి ఓపెన్ కానప్పుడు 2-3 సార్లు ప్రయత్నం చేశారు. కాలేదని మా భార్యకు మా మామకు చెప్పేసినారు, ఇంకా ఆయనకు దేవుడే కాపాడాలి అని, మేమేం చేయలేము అన్నారు. చివరి ప్రయత్నంగా ఒక మాట చేద్దామనేసి వాళ్ళు మళ్ళీ బెలూన్స్ పెట్టి వాటర్ ద్వారా సప్లై చేసినప్పుడు ఆ వాల్ అంతా మొత్తము క్లీన్గా ఆ బ్లడ్ గ్లాట్ అయినదంతా బయటకు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు సాయం చేసినాడు. అప్పుడు స్టంట్ వేసినారు. అంటే ఈ 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 2017 18వ తేదీ నుంచి ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక పక్క సైతాన్ ఎప్పుడు శోధనే, అది ఎందుకు అని పోతావులే, ఉండవు ఇట్లా శోధించేదనమాట. సైతాన్ నువ్వు దూరం వెళ్ళు, నా ప్రభు గొప్పవాడు, నా రక్షకుడు గొప్పవాడు అని చెప్పేవాడు. అంటే మనసులో, పైకి చెప్పలేదు కానీ మనసులో అనుకునేవాడు. ఆ విధంగా ప్రతిరోజు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. యెహోవా మీతో కూడా ఉన్నాడు, నీవైతే విశ్వాసమును బట్టి నియమించున్నాను అని రోమా 11:20 చెప్పారనమాట. చూడండి, రోమాలో 11:20 నువ్వైతే విశ్వాసమును బట్టి నిలిచిన్నావు, గర్వింపక భయపడకము, నా విశ్వాసమే నన్ను బాగుపరచను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. ఇలాంటి మాటలు ఆ రోజు స్టంట్ వేసేటప్పుడు తీతు పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనం ఏమనంటే లోపముగా ఉన్న వాటిని దిద్ది అని సెలవిచ్చినాడు. ఆ విధంగా అక్కడ నా స్టంట్ పూర్తి అయిపోయింది. ఆ లోపాన్ని సర్చ్ చేసిన స్టంట్ వేశారు. 24వ తేదీ అయిపోయింది. 25వ తేదీ డిశ్చార్జ్ అయ్యి తిరిగి ఇంటికి వచ్చి ప్రభు సేవలో అంటే ప్రభు మందిరానికి మళ్ళీ వెళ్ళడం ప్రారంభించాను. అయినప్పటికీ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. దేవుడు చేసిన మేలులన్నిటినీ ఇంటికెళ్ళి నువ్వు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళా ఒక మాట చెప్పాడు దేవుడు. 1 కొరింథీలో 1:8-9 1 కొరింథీ 1:8 1 కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనం వరకు. అక్కడ 10వ వచనంలో ఉంది, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మిమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయడం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకు మిమ్మల్ని తప్పించినని ఆయన ఎందుకు నిరీక్షణ గలవారై ఉన్నాము. అన్ని పరిస్థితులన్నిటినీ తప్పించేసినాడు. అప్పటి నుంచి ప్రభు వాడుతూ వచ్చినాడు. 2018లో ప్రభు మహార్థమై క్యాలెండరు తయారు చేయించాను అనమాట. దేవుడు నాకు బాగు చేసినాడు అనేసి 2018లో మరి క్యాలెండర్ కూడా తయారు చేయించి ఇక్కడి నుంచే శివన ప్రార్థన మందిరంలో డిస్ట్రిబ్యూట్ చేయించాను అనమాట. 18 అయిపోయింది. 19లో కరోనా కార్యక్రమంలో 2 ఏళ్ళు మందిరం విడిచిపెట్టేశారు. లైవ్ అంతే, ఇంట్లోనే ప్రార్థన చేసుకోవడం ఉండడం. మళ్ళీ 21, 22, 23 వరకు కొన్ని అనాగ పరిస్థితుల కారణాలను బట్టి దేవునికి దూరం కావాల్సి వచ్చింది. కుటుంబ సమస్యల వలన దూరం కావాల్సి వచ్చినప్పటికీ ప్రభు అయితే నన్ను విడిచిపెట్టలేదు.
విడిచిపెట్టుకోకుండా ఎవరు ఎట్లా ఉన్నానో నువ్వు నాకు కావాలి అంతే అని చెప్పిన కారణాన్ని బట్టి నేను పరిచర్య చేయాలన్నాడు కదా అనేసి ప్రతిరోజు 2017 మార్చి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు సెల్లులో దేవుని పరిచర్య చేస్తాను. అది దేవుని మహిమార్థమై చెప్తున్నాను. ఆ వాక్యము ఆధారం చేసుకొని చాలామంది ఆదరణ పొందినట్లుగా నాకు చెప్పినారు. ఆదరణతో అంటే స్టేటస్లో పెడతాను, వ్యక్తిగతంగా పెడతాను. దగ్గర రోజు నా సెల్లో 200 మంది ఉంటారు. అందులో 150 మందికి మెసేజ్ చేస్తాను ప్రతిరోజు వాక్యం ద్వారా ఆదరింపబడతారనేసి. ఎందుకంటే బహిరంగ సువార్త చెప్పలేని స్థితి, కానీ ఆయన వాక్యం ద్వారా ఏదో ఒక రూపంలో ప్రభు పని చేయాలి. ఆ పని చేయడానికి ఆ సాధనను ఎంచుకున్నాను. నేటికి ఇప్పటికీ 9 సంవత్సరములు అనేది అలానే చేస్తూ ఉన్నాను. కానీ మధ్యలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆగితే ఇక్కడ డేవిడ్ అన్నగారు ఉన్నారు. డేవిడ్ అన్నగారు ఉండి, నాయన నువ్వు తిరిగి ఇక్కడికి రా, సవాసంలోకి రా, ఎందుకు పులిందుల నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తావు అని అన్నాడు. లేదన్నా రాలేండి, సమయం ఇప్పుడు వచ్చినప్పుడు వస్తాను అని చెప్పి చెప్పి తప్పించుకునేవాడిని అంతే. కానీ అన్నగారు ఆగస్టు 4వ తేదీన ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నగారికి నుంచి వెళ్తున్నారు. అప్పుడు ప్రభు ఒక మాట, నేను డైలీ వాక్యం పెడతాను కదా, ఆ వాక్యంలో నన్ను గుచ్చినాడు దేవుడు. ఏమని? జకర్యా గ్రంథం చూడండి. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 12వ వచనం. చూడండి, జకర్యా 9వ అధ్యాయము 12వ వచనంలో, బంధకములలో పడిండియు నిరీక్షణ కలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 అంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ వాగ్దానం ఆధారం చేసుకొని నా 3వ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను. మొదటిసారి తప్పైనాను, 2వసారి సాలమోన్ అన్న హెచ్చరించినాడు, 3వసారి ప్రభువే హెచ్చరించినాడు. అన్న వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు వాక్యం చెప్పే ప్రతిరోజు నీ ఘట్టమును సరిచేసుకో, నీ ఘట్టమును సరిచేసుకో అంటే ఈ దేహాన్ని సరిచేసుకో అని చెప్తూ వచ్చారు. ఆ రోజు భలే ఏడ్చాను. అంటే తెలిసి ఎందుకు భ్రష్టునైపోయానో నాకే అర్థం కాల. అంటే ఆ విశ్వాసంలో పడిపోయినటువంటి స్థితి. అప్పుడు దేవుని సహవాసం లేదు, పరిచర్య లేదు, విశ్వాసంలో లేనప్పుడు అనర్థాలు. దేవుని ఆత్మను దుఃఖపెట్టినటువంటి వాడను, దేవుని ఆయాసపరిచినటువంటి వాడును, నా హృదయంలో నెమ్మది లేదు, దేవుడు అభివృద్ధి చేయలేదు. ఈ విధంగా అప్పుడు 5 పర్యాయాలు బైబిల్ చదివాను. 6వ పర్యాయము జూలై మాసంలో 2024 23వ తేదీన 6వసారి బైబిల్ చదవడం ప్రారంభించాను, చదివాను. అన్నకి చెప్పాను, అన్న నేను చదువుతున్నాను, కొంచెం నాకు సిద్ధపాటు అవసరము. అన్న ఈరోజు కూడా ఒక మాట అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఏ కార్యము చేయకూడదు. అది ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, ఎవరైనా సరే పరిశుద్ధత లేకుండా పరిచర్య చేయకూడదు. చివరకు నా పిల్లలకు కూడా అదే చెప్పాను. అన్న ఈరోజు హెచ్చరించినాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు చేయొద్దు. లేక అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థన చేయాలి. ఈరోజు సాక్ష్యం చెప్పడానికి కూడా మేము ఇరువురము భార్యాభర్తలముగా ప్రభు సన్నిధులను అడిగి వచ్చినాం. నాకు భయం ఎక్కువ, భీతి ఎక్కువ, పిరికితనం ఎక్కువ. కానీ పిరికితనంలోనే దేవుడు బలంగా వాడుకుంటాడనేది ఒక నమ్మకము, విశ్వాసం. ఆ విధంగా వచ్చానన్నమాట ఈరోజు ఇక్కడ మీ మధ్యలోకి. అక్కడ వాక్యము ప్రారంభించాను, పూర్తి చేశాను. ఎప్పుడైతే బైబిల్ చదివి 6వసారి పూర్తి చేశానో
జనవరి మాసంలోనే 26వ తేదీన గవర్నమెంట్ వారు నాకు విశిష్ట సేవా పత్రము రిపబ్లిక్ డే రోజున బహుకరించినారు. ఎందుకంటే 16 సంవత్సరాలైంది ఉద్యోగంలో చేరబట్టి ఎలాంటి రిమార్కు లేదు, ఉద్యోగంలో ఎలాంటి రిమార్క్ లేదు, లంచం లేదు, పనిలో తన పని తాను చేసుకుంటాడు, ఎవరిని నొప్పించడు అనే నమ్మకం నిశ్చింత కలిగి అందరూ పరిశీలించిన తర్వాతనే నాకు కలెక్టర్కు రెఫర్ చేశారు నా పేరు. అప్పుడు ఇరువురం భార్యాభర్తలుగా ప్రార్థన చేసుకుంటున్నాం. కుటుంబంలో చేసుకుంటుంటే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, సార్ మీకు ఇష్ట సేవా పత్రము బహుకరించాలని గవర్నమెంట్ నిర్ణయించారు, మేడం గారు రెఫర్ చేశారు అని చెప్పాడు. ఆ రోజే 26 అంటే 24వ తేదీ ఇద్దరము ప్రభు సన్నిధిలో ఇద్దరం ఆరాధన చేశాం. ఎప్పుడూ ఊహించినటువంటి స్థితిలో అద్భుతంగా ఆ కార్యము చేశాడు. చాలా సంతోషించాను. 16 సంవత్సరాలకు నన్ను గుర్తించారని. ప్రభుత్వం వారు గుర్తించినారు కానీ దేవుడు నన్ను గుర్తించలేదు అనుకుని బాధపడ్డాను. అంటే దేవునికి అవిధేయత కారణాన్ని బట్టి దేవుడు ఎవరినైనా శిక్షిస్తాడు. తండ్రి తన పిల్లలను శిక్షిస్తాడు, ఎందుకంటే తన మార్గం మంచి మార్గంలో నడవాలని. ఆ విధంగా నాకు అన్ని గుణపాఠాలు నేర్పిస్తూ వచ్చాడు. తర్వాత మళ్ళీ 7వ పర్యాయము బైబిల్ చదవడానికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించాను. అది కూడా మోకాల మీద. ఎందుకంటే మోకాల జీవితం బైబిల్ చదవడం వల్ల చాలా ఆశీర్వాదాలు పొందుతామని భక్తి సింగ్ గారు ప్రార్థన ద్వారాను బైబిల్ ద్వారాను ఆయన జీవిత చరిత్ర అంత పుస్తకాన్ని అంతా చదివిన దాన్ని బట్టి దాన్ని నెమరు వేసుకుంటూ మళ్ళీ చదవడము ప్రారంభించాను. ఆ విధంగా ప్రారంభించాను బట్టే ఈరోజు మీ మధ్యలో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఇంకొక విషయం ఏమిటంటే 2016 నుంచి 18 వరకు నేను కరస్పాండెంట్ కోర్స్ బైబిల్ చదివాను. కరస్పాండెంట్ కోర్సు బైబిల్ చదివాను. ఆ బైబిల్ చదివి ఆ ప్రశ్నలకు జవాబులు అసైన్మెంట్ రాయాలన్నమాట. 5 సబ్జెక్టులు అసైన్మెంట్ రాశాను. రాసేటప్పుడు నా కాలు చాలా వీక్, చైర్లో కూర్చొని రాశాను. కింద కూర్చుంటే నడవలేను, ఈ నుంచి అంత దూరం వెళ్ళాలని కూడా నడవలేను, అంత బలహీనంగా అంత ఉన్నప్పటికీ ప్రభు కృపను బట్టి ఆ అసైన్మెంట్ పూర్తి చేశాను. షెఫర్డ్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు దేవదానం గారు నాకు సర్టిఫికెట్ బహుమతిగా ప్రదానం చేసినారు. బీఈడీ కోర్స్ చేశాను, బైబిల్ కోర్స్. ఆ విధంగా చదివాను. బైబిల్ ఎంత చదివినా కూడా మనకు జ్ఞానము తక్కువ. ఈ లోక జ్ఞానము సరిపోదండి బైబిల్ చదవడానికి, పరలోక జ్ఞానము అవసరం. ఈ జ్ఞానం ద్వారానే మన జీవితాలను సరిదిద్దుకోగలం. ఎవరి మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే అధాపతా లోకానికే వెళ్తాం, మరణానికే వెళ్తాం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళామనే నిశ్చింతలోకి వచ్చింది. కాబట్టే మళ్ళీ తిరిగి నా జీవితాన్ని పునఃప్రారంభించానన్నమాట. దేవుడు ఈ వాక్యమును ఈ సాక్ష్యమును దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఈ సాక్ష్యం ద్వారా ఎవరైనాను సరే ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా తిరిగి సహోదరుడు ఎలాగా సమకూర్చబడుతూ తన స్వరమును దివ్యమైన వాక్యం ద్వారా వినిపిస్తూ సరిచేసినట్టుగా, సమకూర్చినట్టుగా, దీవించినట్టుగా, అలాగున అభివృద్ధి చేసినట్టుగా మనము వింటూ వచ్చినటువంటి వ్యక్తిగత జీవితము, అలా కుటుంబ జీవితము, ఉద్యోగ జీవితంలో ఇలాగ నిష్ఫలులుగా ఉంటే కుటుంబ జీవితము, అలాగన వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఇటువంటి ఎదుగుదలలో, ఆశీర్వాదములో లేకపోతే సహోదరుని సాక్ష్యం ద్వారా మనము దేవుని స్వరం వినవచ్చు, దేవుని కృపను పొందవచ్చు.
పొందుట కొరకై ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ప్రతిదీ కూడా లేఖనాలలో నుంచే దేవుని స్వరం కనుక సరిచేసుకుందాం. మనందరం బలహీనులమే. వాక్యం చదివే విషయంలో, దేవునికి అప్పగించుకునే విషయంలో, దేవునిపై ఆధారపడే విషయంలో, నమ్మకత్వంగా జీవించే విషయంలో అందరం బలహీనులమే. ప్రభు మనల్ని బాగు చేయడానికి, తిరిగి సమకూర్చడానికి దేవుడు తన దాసును నిలబెట్టి మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని మా మధ్యలో మీరు నిలబెట్టి, తనను మీరు జగత్తు పునాదులు వేయబడకునిపే, తల్లి గర్భంలో రూపింపబడక ఉనిపే నువ్వు తనను ఎరుగుదువు గనుక, మీరు ప్రియమైన ప్రభువు నీ సొంత సమయంలో తనను పూర్వీకులైనటువంటి వారందరూ అవిధేయులైన ఉగ్రత కింద ఉన్నటువంటి అలాగ క్రమక్రమంగా తండ్రి సంపూర్ణ రక్షణ కార్యం లేని సహవాసములో ఆలస్యంలో ఉన్నప్పటికీ నీ దాసుని ఏర్పాటును పిలుపును నిశ్చయత చేసుకున్నట కొరకు ప్రియ తండ్రి స్పష్టంగా తేటగా మెల్లగా గంభీరంగా ప్రియ తండ్రి మధురముగా నీ స్వరం వినేటువంటి అనుభవంలోనికి నీ దాసుడు తన యావత్తు బాధలంతటిలో ప్రియ తండ్రి ఆదరింపబడుతూ ఆదార్చబడుతూ ప్రియ ప్రభు నిన్ను మహిమపరచడానికి నీ కృపను అనుభవించడానికి ప్రభు మీరు నేర్పుతూ వచ్చినటువంటి పాటలన్నిటి కొరకు వందనములు, నడిపింపు అంతటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల పరులకు తండ్రి, నీతోనూ ప్రియ తండ్రి నీ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతోనూ తనకున్నటువంటి సహవాసములో ప్రియ ప్రభు తన యొక్క పతనములన్నిటినీ సరిచేసుకునడానికి, తన ఘటమును కాపాడుకొనడానికి కృప చూపుతూ వచ్చినందుకు స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. శేష జీవితమును ప్రియ తండ్రి తన పట్లను కలిగి ఉన్న సంకల్పమును తన ద్వారా నువ్వు పరిచర్యగుండను జరిపించుకుంటున్నందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రతిదినము ప్రియ తండ్రి అనేకుల కొరకు వాట్సాప్ ద్వారా తండ్రి మెసేజ్లు పంపుతూ దేవాన్ని పని చేస్తూ ఉంటున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. రానున్న దినాల్లో ఇంకా ప్రియ తండ్రి నీ సాధనంగా ఎలాంటి మార్గంలో గుండా నువ్వు నడిపించనంటున్నావో నీ దాసునితో మాట్లాడి అటు నీ దాసుని ఒక పనిపుట్టుగా వాడుకుంటున్నామని స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాం. కుటుంబానికి దీవెనకరంగా చేస్తూ వచ్చినందుకు స్తుతిస్తున్నాం. తన పనిచేసే స్థలంలో తనను నీ నామమును బట్టి అభిషేకించుట ద్వారా సాక్షిగా ఉంచుతూ వచ్చినందుకు స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఇలాగున ప్రేమగల తండ్రి దేవుని మందిరంలో ఆ ప్రభు తనను ఇలాగున నీ కృప చొప్పున నీ దయ చొప్పున ఈ దినమును నిలబెట్టి తను అనేకులకు ప్రియ తండ్రి సాక్షార్థంగా ఇలాగ సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు నువ్వు సార్వత్రిక సంఘములో ఈ సాక్ష్యం చూసినటువంటి వారందరూ కూడా క్షేమం పొందడానికి మీరు వాడుకుంటూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రానున్న దినంలో దేవుని మందిరంలో స్వకీయుల మధ్యలో రక్త సంబంధికుల మధ్యలో తను ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేస్తున్నామని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. తనకు కలిగినటువంటి వ్యాధి బాధలన్నిటిలో ప్రియ తండ్రి తనను మీరు ప్రేమిస్తూ తండ్రి నువ్వు 30 వచ్చిన ఇర్మియా గ్రంథంలో ఆ ప్రభా తనను మీరు స్వస్థపరచు వాడవని, తన గాయములను మాన్పు వాడవని మీరు మాట్లాడుతూ వచ్చినావు తండ్రి. కనుక ఈ దాసుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుము, అక్కను ఆరోగ్యంగా ఉంచుము. పిల్లలను రక్షణలోనికి రావడానికి వారు చేసేటువంటి ప్రార్థన, వారు ప్రాధేయపడేటువంటి ప్రియ తండ్రి దీనస్థితిని కటాక్షించి ప్రియ తండ్రి పిల్లలలో కార్యం జరిగిస్తూ ఆరంభిస్తూ వస్తున్నారు. కనుక సంపూర్ణ కార్యం పిల్లలకు జరిగించి చదువులలో వారిని ఆశీర్వదించి ప్రియ తండ్రి ప్రభునందు పిల్లల పట్ల వారికి ఉన్న ప్రయాసం వ్యర్థం కాదని స్థిరులుగా కదలి వారుగా చేస్తున్నామని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ దయగల హస్తానికి అప్పగించుకుంటూ పరిశుద్ధమైనటువంటి తండ్రి ఇది మాకందరికి అనుగ్రహించినటువంటి మంచి తరుణమును బట్టి స్తుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ దాసుని కుటుంబాన్ని హస్తగతం చేసుకుంటూ చేరువచ్చినట్టు నీ ప్రజలు తిరిగి ఇంటికి వెళ్తుండగా తోడుగా ఉండమని, రాత్రి మంచి విశ్రాంతి నిద్ర అనుగ్రహిస్తున్నామని మా ప్రభు రక్షకుడు నీ కుమారుడైన క్రీస్తు యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్యమైన కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని కాపుదల చేరువచ్చినటువంటి సంగమునకు సదాకాలము తోడుగా ఉండునుగాక,
ఆమెన్. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును. మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా, జీవించుచున్నడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.